మన గుంటూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు శ్రీ వెలగపూడి లక్ష్మణరావు గారు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని తీసుకుందాం. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మరి శ్రీ శ్రీ సంత్ సదానంద మహారాజ్ యోగి పొంగవులు గారికి, మరి ఇక్కడికి వచ్చిన ధ్యాన మిత్రులందరికీ కూడా ధ్యానాభివందనాలు. చాలామంది ధ్యానం ఏంటి అని అనుకుంటున్నారు. ప్రతి మనిషి భూమి మీదకి వచ్చేది ఆధ్యాత్మికంగా ఎదుగుదల పొందటం కోసమే. అది ఒక ధ్యానం ద్వారా తప్ప మిగతాది ఒక సరెండరు ఇది తప్ప జరగదు. ఎన్ని జన్మలెత్తినా ఆఖరిలో ధ్యానానికి రావాల్సిందే. ఇది ఎవరు అవ్వచ్చు, కోటీశ్వర్లు అవ్వచ్చు, పేదవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే. ఇక్కడ చిన్న పల్లెటూళ్ళలో ఈరోజు శ్రీ జగన్మాత పిరమిడ్ కట్టారంటే వీళ్ళకి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. నిజంగా విశ్వశక్తి, అదే ప్రాణశక్తి, అదే కాస్మిక్ ఎనర్జీ. ప్రతి మనిషి, ప్రతి పక్షి, ప్రతి జంతువులు, ఆఖరికి వృక్షాలు కూడా నిద్రపోయినప్పుడు ఆ విశ్వశక్తిని రిసీవ్ చేసుకుని ఆ శక్తి ద్వారా జీవితం పొందుతున్నాం మనం. మరి అదే ఉదాహరణకి ఒక పక్షి సాయంత్రం 6ంటికి గూటికి వెళ్తుంది, తెల్లవారుజామున 6ంటికి బయటకు వస్తుంది. ఏ పక్షికైనా కళ్ళజోడు పెట్టామా, ఏ పక్షికైనా మందు బిళ్ళలు వాడామా? వెనక మన జీవిత సరళి అలా ఉండేది, 1 గంట అటు ఇటుగా. ఈరోజు సరైన నిద్ర లేదు, టెన్షన్ అనే స్థితిలో ఈరోజు అద్భుతమైన జీవితాన్ని పొందాలి అంటే ప్రతి ఒక్కరూ 8 గంటల నిద్రలో వచ్చే శక్తిని 1 గంట ధ్యానంలో పొందగలం. 24 గంటల నిద్రలో వచ్చే శక్తిని 1 గంట పిరమిడ్ పొందగలం. పిరమిడ్ అంటే నేను మరి సామాన్య రైతు స్థితిలో నుంచి ఎదిగిన వాడినే. మరి పిరమిడ్ మీద కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది, టైం అంతా వేస్ట్ అన్నవాడినే. కానీ ధ్యానంలోకి అడుగు పెట్టకమునుపు పిరమిడ్ మీద ప్రయోగాలుగా ఒక పిరమిడ్ హ్యాట్ కింద టమాటా పెట్టి దూరంగా ఒకటి పెట్టి ఒకటి ఫ్రిడ్జ్లో పెడితే దూరంగా పెట్టిన టమాటా 7 రోజుల్లో కుళ్ళిపోయింది. మరి ఫ్రిడ్జ్లో పెట్టింది 20 రోజుల్లో కుళ్ళిపోయింది. ఈ పిరమిడ్ హ్యాట్ కింద పెట్టిన టమాటా దగ్గర 3 నెలలు నిల్వ ఉంది. అంటే ఏంటి అని నేను ధ్యానంలోకి రాక మునిపే పిరమిడ్ కట్టాం. అది ఒక అదృష్టంగా ఫెయిల్ అవుతున్నాను. అది ఆ రోజు 2006లో ధ్యానంలోకి వచ్చాం. తర్వాత ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనటం, పిరమిడ్ మీద ఎన్నో పరిశోధనలు చేయటం, తద్వారా ఎన్నో రకాలుగా రాబోయే ప్రపంచం అంతా కూడా పిరమిడ్ సామ్రాజ్యం, పిరమిడ్ జగత్తు కాబోతుంది, ధ్యాన జగత్తు కాబోతుంది. అలాగే శాకాహార జగత్తు. ఇక్కడ చాలామంది మానవత్వం అంటేనే శాకాహారం. మనం ఎలా ఉండాలి అని అనుకుంటున్నామో ప్రతి మనిషి, ప్రతి జీవి అలాగే అనుకుంటుంది. కానీ మన ద్వారా కోరికలు కోరుకోండి, ఏదన్నా పొందండి, కానీ మీ ద్వారా ఏ మనిషికి, ఏ జీవికి హాని జరగకూడదు. అహింస పరమో ధర్మ, ఫండమెంటల్ రూల్ అది. అది పడిన వేదన, హింస తిరిగి మన ఈ భూమి మీద ఇన్ని రుగ్మతులకి, ఇన్ని రకాల ఇబ్బందులకు కారణం మూగజీవుల రోదన, మూగజీవుల వేదన. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక ప్రేమ, మన బిడ్డను చూసినట్టు 40 రోజులు ఒక మూగ జీవిని కూడా ప్రేమించి చూడండి. ప్రకృతి మీకు 10 రెట్లు మీకు సహకరించకపోతే అప్పుడు అడగండి. ఇవ్వటమే ప్రకృతి ధర్మం. ఏమి ఇస్తే మనం అది తిరిగి మనకు 10 రెట్లు ఇస్తుంది. మనకు తెలియక, ఏం కావాలో తెలియక మనకు పనికిరాని అన్నీ ఇచ్చి అవే కావాలి అని అనుకుంటే మళ్ళీ అవి తిరిగి వస్తుంటే వాడెవడో ఇచ్చాడని మళ్ళీ పై వాళ్ళని అడుగుతున్నాం. కోటి విద్యలో కూటి కొరకు. ఎన్నో విద్యలు ఉన్నాయి, అవన్నీ కూడా కూటి కొరకే. ఆ విద్యల్లో ప్రావీణ్యత పొందాలి అంటే బ్రహ్మ విద్య తోడు కావాల్సిందే. బ్రహ్మ విద్య అంటే ఇవి కోటి విద్యలు అనుకోండి, అది కోటి విద్యలు. వాటికి సపోర్ట్ ఉందా? ఏదన్నా సపోర్టు? ఏం సపోర్ట్ లేదు. వాటికి ధ్యానం తోడైతే అదే బ్రహ్మ విద్య, తోడైతే అన్ని విద్యల్లో ప్రావీణ్యత పొందుతాం.
ఒక చిన్న చదువుకునే పిల్లవాడు రోజువారీ ధ్యానం చేస్తే మరి ఒక్క 40 రోజుల్లో వాడు 10 సార్లు చదివే పాఠాన్ని ఒక్కసారి చదివితే పొందగలడు. అలాగే ఒక రైతు పొలంలోకి వెళ్ళి అది వరకు సరిగా తెలియక భూమి యొక్క గ్రేడ్ తెలియక పొలం చుట్టూతో తిరిగిన పొలం బాగోలేదు. అదే ధ్యానం చేసి పొలం చుట్టూతా ఆ భూమికి దండం పెట్టి పొలం చుట్టూతా తిరిగి నా పైరు బాగుంది, నాకు ఇంత ఈ ఫలసాయం ఇస్తుంది అని అనుకుంటే ఇవ్వటానికి ప్రకృతి రెడీగా ఉన్నది. అంటే తెలీదు, జీవితం యొక్క పరమార్థం తెలియక మనమే దైవాలం అయి ఉండి కూడా నిస్సహాయ స్థితిలో ఎవరో ఇస్తున్నారో మన బాధలకన్నిటికీ కారణం అనుకుని వేరే వాళ్ళని నిందించి జీవించే స్థితిలో నుంచి ధ్యానంలోకి అడుగు పెట్టిన తర్వాత అద్భుతమైన మరి జీవితం పొందుతున్నాం. ఒకరు కాదు, మరి ఆ రోజు గురువుగారు ఒక సత్యాన్ని తెలుసుకొని మరి ప్రపంచం అంతా తిరుగుతా ఈరోజు ఆ విత్తనాలే ఈరోజు ఈ వృక్షాల్లాగా తయారైనాయి. ఒకసారి గ్రేట్ గురువుకి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ రోజు మీ బిడ్డలకి మీరేమన్నా ఇవ్వాలి అనేది ధనమా లేకపోతే పొలాలా కాదు ఇవ్వవలసింది, ధ్యానం ఒకటి నేర్పండి చాలు, వాళ్ళకి ఇవ్వటం అనేది నేర్పండి చాలు, కరుణాతో జీవించడం నేర్పండి చాలు, ఒక అద్భుతమైన దైవత్వంగా మారుతారు వాళ్ళు. అదే మీరు మీ పిల్లలకి ఇవ్వాల్సిన ఒక అద్భుతమైన జీవితం. అంతేగాని ఏదో ఇస్తే వాడు వారం రోజుల్లో ఒక నెల రోజుల్లో లేకపోతే ఒక సంవత్సరంలో మొత్తం సర్వనాశనం చేస్తాడు. మళ్ళా మామూలు నాది ప్రతి ఒక్కరూ అక్కడి నుంచి ఏం తీసుకురాలా, ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్ళరు. ఏది నాది, మీరు ఇచ్చిందే మీ తోడు వస్తుంది, అది మాత్రం గమనించండి. మరి ఇటువంటి కార్యక్రమాలకు సహకరించండి, పిరమిడ్లు కట్టండి, ఎన్నో మార్పులు పొందండి, ఆనందమయ జీవితం ఆరోగ్యమైన జీవితం పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రాధాస్వామి సత్సంగ్ నుంచి ఇచ్చేశారు గురువుగారు. ఈరోజే మనకి ఇక్కడ కలవటం, పిరమిడ్ దగ్గర కలవటం, సదానంద యోగి స్వామితో కలిసి ధ్యానం కూడా చేశారు. వారి యొక్క అనుభవాన్ని కూడా మనం తీసుకుందాం. బాల్యము యవ్వనము బాగున్న కాలమే తత్వము తెలుసుకో మనస, వార్ధక్యము ఏతెంచ ఇంద్రియములు చడల ధ్యానము సాగదే ఓ మనస. అందరూ మహానుభావులే. ఇంతమంది ప్రేమ స్వరూపుల్ని తయారు చేసిన మన పత్రిజీ మహారాజ్ గారికి శతకోటి వందనములు తెలుపుతున్నాను. అలాగే ఈ స్టేజీ మీద విచ్చేసిన పెద్దలకు పూజనీయులకు పాదాభివందనం చేస్తున్నాను. ప్రేమ స్వరూపులారా, అందరికీ నా యొక్క నమస్కారములు. మన మానవ జీవితం గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. ఏమైనా పొరపాట్లు ఉన్నా క్షమించండి. మన మనిషి జీవన ప్రయాణం మన మూలాధార చక్రం నుంచి ప్రారంభమవుతుంది. దాని నుంచి మొదలైన మన ప్రయాణం మన దశమ ద్వారంతో సమాప్తి అవుతుంది. దీని గురించి క్లుప్తంగా చెబుతాను, దయచేసి అర్థం చేసుకోండి. ఒక మహారాజు గారు తను సంపాదించిన సంపదలన్నిటినీ 7 అంతస్తుల మేడలో నిక్షిప్తం చేశాడు. వారు ఆ సంపదలన్నిటినీ ప్రజలకు అంకితం చేస్తూ వైరాగ్యమును పొంది దండోరా వేయించాడు నగరంలో. నేను సంపాదించిన సంపదలన్నిటినీ కూడా ఈ 7 అంతస్తుల మేడలో నిక్షిప్తం చేశాను. ఎవరికి కావలసిన సంపద వారు తీసుకోండి, మీ ఇష్టం అని సాటింపేశాడు. కానీ ఒక షరతు, ఒక అంతస్తులోకి ప్రవేశించిన వ్యక్తి మరి 2వ అంతస్తులోకి ప్రవేశించకూడదు. ఇష్టమైన వస్తువును ముట్టుకున్నాక ఆ సంపదతో తిరిగి వెళ్ళిపోవాలి, మరి 2వ అంతస్తుకు పోకూడదు అన్నది కఠినమైన నియమం. కొంతమంది హేళన చేశారు, మరికొంతమంది నమ్మారు. ఏది ఏమైనా చూసిపోదాం, ఏంటో ఈ రాజుగారు నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అనుకొని అందరూ రాజమహల్ దగ్గరికి 7 అంతస్తుల మేడ దగ్గరికి వచ్చారు. అందరూ లోపలికి వెళ్ళారు. గ్రౌండ్ ఫ్లోర్లో
గవ్వలు, పూసలకు సంబంధించిన అమూల్యమైన శంఖాలు, ఇలాంటివి దర్వాజాలకు పెట్టుకునే ఆభరణాలు, ఇలాంటివన్నిటినీ కూడా నిక్షిప్తం చేసి కుప్పలు కుప్పలుగా రాసులు ఉన్నాయి. అలాంటి వస్తువులతో ధనం సంపాదించుకునే కొన్ని మనుషులు ఉంటారు. వాళ్ళకి అది చాలా గొప్ప సంపదగా భావించారు. వాళ్ళందరూ వాటితోటి పెద్ద లక్షాధికారులు కావచ్చు అనే భావంతో కావలసిన అంత సామాన్ను మూటలు కట్టుకుని మొయ్యలేని విధంగా తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది మిగిలారు. వాళ్ళు ఈ గవ్వలు పూసలతో మనకేంటి సంబంధము, ఇవన్నీ మన పని కాదు, మనకు అవసరం కూడా లేదు, మనం ఇంకొక అంతస్తులోకి ఎక్కి చూద్దాము అనుకుని అంతస్తులోకి ఎక్కారు. అక్కడ ధనాన్ని రాసులు రాసులుగా పోసి ఉన్నాయి. వారు అనుకున్నారు కదా, అరే తొందరపడి గవ్వలతోటే మనం గనక సంతృప్తి పడి గనక పోయి ఉంటే ఇక్కడ ధనం రాసులుగా ఉంది, ఈ ధనాన్ని మనం పోగొట్టుకునేవాళ్ళం అని చెప్పేసి కావలసినంత ధనాన్ని మూటలు మూటలు కట్టుకుని దిగి వెళ్ళిపోయారు. ఇంకా కొంతమంది మిగిలారు. వాళ్ళందరూ ఈ ధనం మాకెందుకు, మాతృమూర్తులు సంపాదించిన సంపద చాలా ఉంది కదా, ఆ సంపద మనకు సరిపోతుంది, ఇంకొక అంతస్తు ముందుకెళ్ళి చూద్దామని చెప్పేసి మరొక అంతస్తుకి ప్రయాణం చేశారు. అక్కడికి వెళితే రాగి, ఈ లోహం అంతా కూడా కుప్పలు కుప్పలుగా రాసులు రాసులుగా పెట్టేస్తున్నాయి. ఇత్తడి, రాగి ఇలాంటి లోహ పదార్థాలన్నీ కూడా. వాటిని చూసి వాళ్ళు భ్రమించిపోయి, ఇంతకన్నా గొప్ప సంపద మహారాజు గారు ఎందుకు పెడతాడు, కాబట్టి వీటిని మనం తీసుకెళ్ళి పెద్ద ధనవంతులం కావచ్చు అనుకుని తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా కొద్దిమంది మాత్రమే మిగిలారు. వాళ్ళందరూ కూడా ఈ సంపద మనకు అక్కర్లేదు, పై అంతస్తులోకి వెళ్ళి చూద్దామని చెప్పేసి పై అంతస్తులోకి వెళ్ళారు. అక్కడ బంగారం కుప్పలు కుప్పలుగా పోసున్నది. అరే మనం ఎంత అదృష్టవంతులమయ్యా, అందరూ కూడా చిన్న చిన్న వస్తువులతో వెళ్ళిపోయారు, మనకు బంగారం దొరికింది, ఇంతకన్నా గొప్పది మహారాజు గారు ఏం పెడతాడు, కాబట్టి మనం బంగారం కావాల్సినంత తీసుకుని వెళ్ళిపోదాం, పెద్ద కోటీశ్వరులు అవుదాం అనుకుని మొయ్యలేనంత తీసుకుని దిగి వెళ్ళిపోయారు. మరి కొద్దిమంది మాత్రమే మిగిలారు. వాళ్ళందరూ కూడా ఈ బంగారం కూడా మనకు అక్కర్లేదు, పై అంతస్తులోకి వెళ్ళి చూద్దాం ఏదైతే అవుతుంది అని చెప్పేసి ధైర్యంతో ముందుకు వెళ్ళారు. అక్కడ రత్నాలను కుప్పలు కుప్పలుగా పోసి పెట్టాడు. ఆ రత్నాలను చూసి భ్రమించిన ఆ గ్రామస్తులు కావలసిన రత్నాలను తీసుకుని, ఇంతకన్నా గొప్ప సంపద ఇంకేముంటుంది ఈ సృష్టిలో, కాబట్టి మనం ఈ సంపదను తీసుకుని వెళ్ళిపోయి కోటీశ్వరులు అవుదామని తీసుకెళ్ళిపోయారు. ఆఖరికి ఒకే ఒక్క వ్యక్తి మిగిలాడు అక్కడ. ఆ వ్యక్తి ఈ సంపదలని నాకెందుకు తుచ్చమైనవి, కాబట్టి నేను పై అంతస్తులోకి వెళ్తాను అనుకుని ఆలోచించి ఆ గేటు దగ్గరికి వెళ్తే, ఆ గేటు దగ్గర ఉన్న అతను ఆ వ్యక్తికి నమస్కారం చేసి, మహాప్రభు నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు ప్రభువును దర్శించడం కోసం పోతూ ఉన్నావు, ఏదో ఒక రోజున నాకు కూడా నీలాంటి మానవ జన్మ రావటం కోసము ప్రభువుకి చెప్పయ్యా నా తరఫు నుంచి అని చెప్పాడు. ఆయన లోపలికి వెళ్ళాడు. లోపలికి పోతే అక్కడ దేదీప్యమైన కాంతితో ఆ సృష్టికర్త అయిన పరమేశ్వరుడు ఎదురుగా వచ్చేసి అతనిని తీసుకెళ్ళి తన పక్కన సింహాసనంలో కూర్చుండబెట్టుకున్నాడు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనిషి 84 లక్షల జీవరాశుల్లో జన్మిస్తూ మరణిస్తూ ఈ రోజున అమూల్యమైన మనకి మానవ శరీరం దొరికింది. ఈ 7 అంతస్తుల మేడ బయట ఉన్నది కాదు, ఇది కథ కాదు, ఇది మన శరీరంలోనే, మన మూలాధార చక్రం నుంచి మన సహస్రారం వరకు ఉన్న ప్రయాణంలో ఇవి. అల్పమైన పైసల కోసము, చిన్న చిన్న సంపదల కోసము మనం ఈ జన్మని అంతా కూడా దుర్వినియోగం చేసుకొని ఉన్న ఈ చిన్న జీవితాన్ని, 60 నుంచి 70 సంవత్సరాల జీవితాన్ని కూడా ఈ సంపదల కోసం భ్రష్టు చేసుకొని మనం మళ్ళీ తిరిగి ఈ యొక్క కాలచక్రంలో, జనన మరణాల చక్రంలో మళ్ళీ జన్మిస్తూ మనం చేసిన కర్మలకు ప్రతిఫలంగా ఏ జన్మెత్తుతామో తెలీదు. ఒక కోడిని చంపితే మళ్ళీ కోడిగా జన్మించాల్సి ఉంటుంది, ఒక మేకను చంపితే మేకగా జన్మించాల్సి ఉంటుంది. రుణం ఎక్కడికి పోదు, ఇది మహా రుణపాశం అంటారు దీన్ని. కాబట్టి అన్నిటినీ కూడా త్యాగం చేసి
గవ్వలని, లోహాలని, ధనాన్ని, బంగారాన్ని, వజ్రాలని త్యాగం చేసేసి ఏ వ్యక్తి అయితే ఆ పరమాత్మ యొక్క ధామానికి చేరుకున్నాడో ఆ సృష్టికి అతను పెద్ద ఒక అద్భుతమైన చక్రవర్తి అవుతాడు. కాబట్టి మనం అందరం కూడా అందరిలోనూ ఆ పరమాత్మ దాగి ఉన్నాడు. ఆ యొక్క మూలాన్ని మనం తెలుసుకొని మనం అందరం కూడా ధ్యాన ముద్రతోటి అద్భుతమైన మ్యూజిక్ తోటి మహానుభావుడు అందరినీ కూడా మైమరపింపజేశాడు. ఇంత అద్భుతమైన శిష్టాన్ని మనకు అందించిన పత్రిజీకి మనం ఎంతో రుణపడి ఉంటాం తల్లి. కాబట్టి అందరం కూడా మన యొక్క సిద్ధాంతాలను తెలుసుకుందాం. మరొక చిన్న విషయాన్ని చెప్తాను మీకు, అర్థమయ్యే విషయం. ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. మన 7 అంతస్తుల మేడ, ఈ మేడ ప్రయాణం మనకి ఇలా ఉంటుంది. ఒక చిన్న విషయం నేను చెప్పేసి సమయం పెద్దవారికి అందిస్తాను. మనకి విజయవాడ దగ్గర నుంచి రేపల్లికి కాలువ ఉంది కదా. ఈ కాలువ ఈ పూర్వకాలంలో మా చిన్నతనంలో పడవల్లో ప్రయాణం చేసేవాళ్ళు. మానవ జీవితం ఎలా ఉంటుందన్న దానికి ఉదాహరణగా చెప్తున్నాను నేను. విజయవాడలో సరుకు కొనుక్కుంటాడు వ్యాపారస్తుడు. సరుకును పడవ నిండా నింపేస్తాడు. నింపేస్తే పడవ నీళ్లలో మునగకుండా ఉండేంతవరకు సరుకు నింపుతాడు. వాడి లక్ష్యం ఏంటి? రేపల్లె వరకు వెళ్ళే లోపల పడవలో ఉన్న సరుకు అంతా కూడా అమ్మేసుకోవాలా. కాబట్టి పడవని మెల్లగా ప్రయాణం చేస్తూ ఊరికి శృంగనాదం అనేవాళ్ళు గొట్టం ఊదేవాళ్ళు. గొట్టం ఊతే సామాన్లు వచ్చినాయని చెప్పేసి పడవ దగ్గరికి వెళ్ళి కొనుక్కునేవాళ్ళు. దాన్ని సింగనాదం, జీలకర్ర అంటారు మన వాళ్ళు. అదే దాన్నే శృంగనాదము అనేవాళ్ళు. పూర్వకాలంలో శృంగనాదం చేస్తే సరుకులు కొనుక్కునేవాళ్ళం. దాన్ని రాను రాను మన వాళ్ళు ఏం చేశారంటే సింగనాదం, జీలకర్ర అనేవాళ్ళు. అంటే శృంగనాదం వేశారు, జీలకర్ర బండి వచ్చింది కొనుక్కోమని. అట్లాగే ఆ పడవ నిండా అనేక రకాల సరుకులుంటే ఆ పడవ మునుగటానికి సిద్ధంగా, అంటే నీళ్ల మట్టంతో ఉంటూ మెల్లగా ప్రయాణం చేస్తుంటే ఒక్కొక్క గ్రామానికి సరుకును అమ్ముకుంటూ రేపల్లె దగ్గరికి వెళ్ళేటప్పటికి పడవ నీళ్ల మీద తేలిపోతుంది. అంటే మనము ఈ 84 లక్షల జీవరాశిలో చేసిన పాప కర్మలు కుప్పలుగా ఉన్నాయని చెప్పేసి పత్రిజీ లాంటి మహానుభావులు తెలిసి మనకు చెప్పబట్టి ఇవన్నీ తెలుస్తున్నాయి. కాబట్టి ఆ కుప్ప తెప్పలుగా ఉన్న బరువుగా ఉన్న మన పడవను మనం యొక్క మనసుని కాన్సన్ట్రేట్ చేసి ధ్యాన సిద్ధితో ఆ కర్మలను మనం వదిలించుకొని కొత్త కర్మలు మళ్ళీ చేయకుండా ఉండి మన పడవను తేలిగ్గా చేసుకోవటం కోసమే మనకి ఈ మానవ శరీరం అనేది లభించింది. ఇలాంటి వాటిని మనం ఆసరాగా తీసుకోవాలా. రెండవది, మనము ఆలోచన అనే దాన్ని చంపటం జరగాలి. ఆలోచన చంపాలి అంటే మళ్ళీ ఏమి ఆహారం తీసుకుంటున్నాం, మనం ఏం తింటున్నామో దాని మీద ఆధారపడి చేయాల్సి ఉంటుంది. ఆహారం జైసే అన్ వైసే మన్, మనం తీసుకునే ఆహారం మీదనే మన మనసు ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకొని మన జీవన విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను మీ అందరూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అందరికీ. ఇక్కడ ఎంతో గొప్ప గురువులు ఉన్నారు. వారి యొక్క మన సమయాభావం వలన మన సమయాన్ని కేటాయించలేకపోతున్నాము, క్షమించండి మాస్టర్. మరి మన పిఎంసి ఛానల్ అందరు చూస్తున్నారు కదా, ఎంతమంది చూస్తున్నారు పిఎంసి ఛానల్? చేతులు ఎత్తండి. ఓకే, ఇంకెవరైనా చూడని వాళ్ళు కూడా ఈ రోజు నుంచి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చూడండి. ఆనంద బుద్ధ గారి గురించి వారు మాట్లాడే ముందు ఆనంద బుద్ధ గారి గురించి విప్లవ ప్రసాద్ గారు పరిచయం. ఈ 2003లో నేను ధ్యానంలోకి వచ్చాను. ఇంచుమించుగా అప్పటి నుంచి నాకు ఆనంద్ గారు పరిచయం ఉన్నారు. ఒక విషయం మెన్షన్ చేయాలి, ఈ పిఎంసి ఛానల్ ఇవేమి లేనప్పుడు ఆయన కాలేజీలకు వెళ్ళి స్టూడెంట్స్కి చాలా ఎక్సలెంట్గా క్లాసెస్ చెప్పేవారు. వాళ్ళతో పాటు మా బాబు మోహన్ కూడా ఉండేవాడు. సరే, ఒక రోజున ఒక పెద్ద క్లాస్ జరిగింది, చాలా పెద్ద క్లాస్ జరిగింది. ఆ రోజు ఈయన్ని పిలిచి ఒక పెద్ద ఆయన, బాబు మీరు ఇంత అద్భుతంగా చెప్తున్నారు కదా, మరి మీకు బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడిగితే మా బ్యాక్గ్రౌండ్ పత్రిజీ, మా బ్యాక్గ్రౌండ్ ధ్యానం అన్నాడు. ఆయన మహదానందపడి సుమారుగా ఒక 2 లక్షలు ఎంతో ఆ రోజు ఆయన చేతిలో పెట్టి, మీరు ఏదైనా కార్యక్రమాలకు వాడుకోండి, మీ పర్సనల్గా మీరు ఏదైనా మీ మోటార్ సైకిల్కో లేకపోతే దేనికో మీరు వాడుకొని చేసుకోండి అని అమౌంట్ ఇస్తుంటే, అయ్యా నేను ఇప్పుడైతే అది తీసుకునే పరిస్థితిలో లేను, కానీ నేను ఏదో ఒక రోజున వచ్చి మీరు ఇచ్చేటటువంటి ఆ బహుమానాన్ని తీసుకుంటాను అని అనగానే
అవతల వ్యక్తి ఇదేంటి డబ్బు ఇస్తుంటే వద్దంటారు ఈయన అని చెప్పి కొంచెం ముఖం పక్కకెట్టి సరే మీ ఇష్టం అని ఊరుకున్నాడు ఆయన. తర్వాత పత్రి మహారాజ్ ఆనంద్ గారితో మనకు ఒక ఛానల్ రావాలయ్యా, ప్రపంచం అంతా ఆ ఛానల్ ద్వారా ధ్యానమయమైపోవాలి, శాకాహారమయమైపోవాలి, దానికి కొద్దిగా నడుం బిగించు నువ్వు అని అన్నప్పుడు ఛానల్ రావాలంటే మొట్టమొదట షూట్ చేయాలి. మొట్టమొదట షూట్ చేయాలంటే దానికి ఏం కావాలి చెప్పండి అందరూ? కెమెరా కావాలి. అప్పుడు ఎన్నో 2-3 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు ఇస్తానన్న బహుమానానికి ఇప్పుడు అవసరం ఏర్పడింది, మీరు ఒక 2 కెమెరాలు కొనిస్తే మేము అందరినీ షూట్ చేసి ఇది 10 మందికి ప్రచారంలో వాడుకుంటామని చెప్పి ఆ అమౌంట్ తీసుకొని ఫస్ట్ టైము కెమెరాలు కొని ఈ పిఎంసి ఛానల్కి సంధానకర్తగా ఆయన ఉన్నారు. ఈ రోజుల్లో ఎవరన్నా ఉంటారా? డబ్బులు ఇస్తానంటే ముందు తీసుకుని జేబులో పెట్టుకుంటారు. అంటే పత్రి మహారాజ్ కన్న కలలు నిజం చేయడానికి ఇటువంటి మహానుభావులు ఎంతోమంది త్యాగాలు చేశారు వారి జీవితాల్ని. ఈరోజు ఈ కార్యక్రమం, అలాగే ఈరోజు సాయంత్రం మానస సరోవరం విజయవాడలో మధ్యాహ్నం 4 గంటల నుంచి రేపు ఉదయం 4 గంటల వరకు పౌర్ణమి ధ్యానం మన సంగీతంతో ఉంటుంది. అక్కడ బోల్డ్ పాటలు పాడుకొని ఎన్నో విషయాలు చెప్పుకుందాం. అందరూ భోంచేసిన తర్వాత అక్కడికి వచ్చేయండి అందరూ. అక్కడ చక్కగా భోజనాలు అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఆనంద్ గారు అక్కడ కూడా ఉండి వారి యొక్క పత్రి మహారాజుతో ఉన్నటువంటి వారి సాంగత్యాన్ని, వారి అనుభవాలను చెప్తారు. మరి వారిని ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఒక గొప్ప పని చేసినటువంటి వ్యక్తిని అప్పుడు పిఎంసి కనపడుతుంది. ఆ పిఎంసి వెనకాల ఇటువంటి మహానుభావులు ఎంతోమంది త్యాగాలు చేస్తున్నారు పత్రి మహారాజ్ దయ వల్ల. అందుకని ఈ మాట మెన్షన్ చేయవలసి వచ్చింది. మరి వారిని చక్కగా వారి యొక్క అమృత వాక్కుని మనం తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు ఇక్కడికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఇంత గొప్ప మాస్టర్ అమ్మవారి యొక్క క్షేత్రంలో, మరి ముఖ్యంగా ఈరోజు సదానంద స్వామి ఆయన యొక్క ప్రత్యక్ష ఈ వైబ్రేషన్లో మనం ఉన్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం స్వామీజీకి. గుంటూరు జిల్లా అనగానే ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్, ఎంతమంది పిరమిడ్ మాస్టర్స్ ఉన్న అగ్రతాంబూలం ధ్యానరత్న వెలగపూడి లక్ష్మణరావు గారు, అలాగే ఆకురాతి శంకర్రావు గారు, అబ్బూరి కోటేశ్వరరావు గారు, ఈ 3 పేర్లు వినపడతాయి. ఎంత సేవ చేశారో లెక్కే లేదు. ఈ గుంటూరు జిల్లా, ఈ ఊరికి నేను ఈరోజు వస్తానని నాకు తెలీదు, అనుకోలేదు. దానికి కారణం పిప్పల ప్రసాద్ గారు. గట్టిగా చప్పట్లు కొడదాం ఆ మాస్టర్కి. ఎంతో అద్భుతమైనటువంటి పిరమిడ్. చాలా మీ ఎక్స్పీరియన్స్ వింటుంటే నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదమ్మా. అంత అద్భుతంగా మాట్లాడుతున్నారు ఇద్దరు కూడా మీరు. ముఖ్యంగా అమ్మ ఎక్స్పీరియన్స్ వింటే నిజానికి ప్రతి హాస్పిటల్ డాక్టర్సు వాళ్ళకి అర్థం కాదు. అంటే అసలు బయట ఉన్న ప్రపంచం వేరు, ఇక్కడ ఉన్న ప్రపంచం వేరు. పిరమిడ్ ద్వారా ఏం జరుగుతుంది, ధ్యానం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఆవిడ ఎక్స్పీరియన్స్ ఒకటి వింటే సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు. ఇంట్లో వంట చేసుకునేటువంటి ఒక గృహిణి మైకు పట్టుకొని సదానంద స్వామీజీ వారి ముందు ఎంత అద్భుతంగా మాట్లాడిందో గట్టిగా చెప్పట్లు కూడదు అమ్మకి. ఆ విధంగా తయారు చేశారు పత్రి సార్. కొన్ని కోట్ల మందిని తయారు చేశారు. పత్రి సార్కి గట్టిగా చెప్పట్లు కొడదాం. మాస్టర్స్ 1999లో 8th క్లాస్ చదువుతున్నప్పుడు పత్రిజీ మా స్కూల్కి వచ్చారు. 1200 మంది విద్యార్థులు, అందులో నేను ఒకడిని. ఆ రోజు ఆయన ధ్యానం నేర్పించారు. 10 నిమిషాలు కూర్చోబెట్టారు ధ్యానంలో. దాని తర్వాత నేను ఆయన్ని పట్టుకున్నాను. ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను. అప్పటి నుంచి నా లైఫ్లో ఏం కావాలో అవన్నీ ఇచ్చిన ఏకైక వ్యక్తి బ్రహ్మర్షి పత్రిజీ. అన్నీ. ధ్యానానికి ముందు మాంసాహారం తినేవాడిని. అంటే
మాంసమే కదా మేము కూడా తిన్నాం కదా అని అనుకోవచ్చు. మీరు తినే మాంసం వేరు, నేను తినే మాంసం వేరు. నా మాదిరి తినాలంటే మీరు ఎవరు తినలేరు ఇక్కడ ఉన్నోళ్ళు. అదో రకం తినడం అంటే. అలాంటి ఒక నరభక్షణ చేసేలాగా తినేటువంటి నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు ఎవరు చెప్పలేదు మాంసం మానేమని. నేనే మానేశాను తినకూడదు అని. ఆ ఎరుక పెరిగింది ధ్యానం ద్వారా. 7th క్లాస్లో ఫెయిల్ అయిన స్టూడెంట్ని 8th క్లాస్లో పత్రి సార్ ధ్యానం నేర్పించారు. 10th క్లాస్ వచ్చేసరికి 70% అబవ్ మార్కులు వచ్చాయి. ఎంతో అద్భుతంగా నేను చదవడం మొదలుపెట్టాను. ఈ ధ్యానానికి ముందు ఎన్నో రకాల ప్రశ్నలు నాకు. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మొదట థియారిటికల్గా తెలుసుకున్నాను ఏముంది ఈ శరీరంలో అంటే. ఇంతకుముందు తెలియదు. ధ్యానం తర్వాత వశిష్ఠ గీత చదివినప్పుడు కానీ, భగవద్గీత చదివినప్పుడు కానీ, ఆత్మాయనం చదివినప్పుడు కానీ, జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ చదివినప్పుడు కానీ, తులసీదళం చదివినప్పుడు కానీ ఇవన్నీ చదవగానే నాకు అర్థమైపోయింది, ఓహో ధ్యానం చేయాలి, రైట్. 40 రోజులు ఏకదాడిగా రోజు 12 గంటలు 14 గంటలు ధ్యానం చేయడం మొదలుపెట్టాను. 40 రోజుల్లో నా పర్పస్ ఏంటో నేను తెలుసుకున్నాను. ఎప్పుడు తెలుసుకున్నాను ఇది? నేను నా 10th క్లాస్ హాలిడేస్లో తెలుసుకున్నాను. ఈ భూమండలంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలకు వెళ్ళాలి, ధ్యానం చెప్పాలి, శాకాహారం గురించి తెలియజేయాలి, పిరమిడ్లు కట్టాలి, అందరికీ ఈ యొక్క ధ్యానాన్ని విస్తారంగా తెలియజేయాలి అన్నది నా యొక్క పర్పస్. ముఖ్యంగా విద్యార్థులకు తెలియజేయాలి అన్నది. అది నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో ఆ క్షణం నుంచి ఇంకా మాట్లాడడం మొదలుపెట్టాను. ఇంతకు మునుపు నేను మైక్ పట్టుకుంటే గడగడ చెయ్యి వణికేది, ఇట్లా షివరింగ్ వచ్చేసేది కాలి బొటన వేలు వరకు పైనుంచి. నా ముందర ఎన్ని కోట్ల మంది ఉన్నా చెప్పిన సబ్జెక్టు చెప్పకుండా ఓ సంవత్సరం మాట్లాడతా నేను. అంటే అంత జ్ఞానాన్ని పత్రి సార్ ఇచ్చారు. అంత జ్ఞానాన్ని మన లోపల ఉన్నటువంటి పాస్ట్ లైఫ్ విజ్డమ్ అంతా కనెక్ట్ చేసి పడేశారు ఆయన. ఈ కనబడే ఈ శరీరం ఇది మాత్రమే కాదు, నేను దీనికి గతం అంటూ ఒకటి ఉంది, ఇది ప్రస్తుతం చేయాల్సిన ఒక పని ఉంది. ఇంతటి జ్ఞానాన్ని మేల్కొల్పిన మహాగురువు బ్రహ్మర్షి పత్రిజీ. ఈరోజు ఎక్కడ గుంటూరు జిల్లా, ఎక్కడ దుగ్గిరాల మండలం, ఎక్కడ చినపాలెం, ఇంతమంది మాస్టర్లు ఏంటి? ఏమన్నా గట్టిగా చెప్పట్లు కొడదాం. దట్ ఈజ్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఒక వ్యక్తి ఒక శక్తిగా రూపాంతరం చెందారు. ఈరోజు పేరుకు ఇక్కడ ఈ ప్రోగ్రాం జరుగుతోంది, కానీ ఇక్కడ జరిగే ఈ ప్రోగ్రాంని రేపు టీవీ ద్వారా ఈ భూమండలంలో ఉన్న అన్ని దేశాలు చూస్తారు. అంతటి మహా సృష్టిని పత్రిజీ చేశారు. ఏంటి ఆ సృష్టి పేరంటే పిఎంసి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. నాకు మీడియాలో పనిచేసిన అనుభవం లేదు. అంతకుముందు ఏ వీడియోలు నేను చేయలేదు. నాకు 1% ఎక్స్పీరియన్సు లేదు. నాకేం ఎక్స్పీరియన్స్ ఉందంటే పత్రి సార్ ఏదైనా చెబితే అది చెయ్యడం అనే ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఆయన ఏదైనా చెబితే ఇంతవరకు నో చెప్పింది ఎప్పుడూ లేదు. ఇది కావాలి అంటే అది అయిపోతుంది అని అర్థం, అంతే. అలా ఎన్నో పనులు చేసాం, లెక్కలేనన్ని పనులు చేసాం. అవి చెప్పడానికి ఓ 3-4 గంటల టైం పడుతుంది. అన్ని పనులు చేసాం ఈ 25 సంవత్సరాలలో. ఫైనల్గా నేనేం చెప్తున్నానంటే సరిగ్గా ఇంకొక 6 సంవత్సరాలలో ఈ భూమండలం మీద ఎంతో మార్పు వస్తుంది అని ప్రతి గురువు చెప్తున్నారు, ప్రతి సైంటిస్ట్ చెప్తున్నారు. ఈ భూమండలం మీద ఒక అద్భుతమైనటువంటి ఎనర్జీ శివతాండవం చేయబోతోంది ఈ వచ్చే 6 సంవత్సరాలలో. దానికి నిలువెత్తు నిదర్శనం ఏంటంటే, ఒకప్పుడు మనం ధ్యానం పాంప్లెట్లు ఇచ్చి మనం చెప్పేవాళ్ళం, లేదా ధ్యాన జగత్ బుక్ ఇచ్చి చెప్పేవాళ్ళం, లేదా పత్రి సార్ బుక్స్ ఇచ్చి చెప్పేవాళ్ళం, పత్రి సార్ ఆడియోసో వీడియోసో ఇచ్చి చెప్పేవాళ్ళం. ఇప్పుడు యూట్యూబ్లో పిఎంసి ఉంటుంది, అది చూడండి ఒకసారి అని చెప్తున్నాం, అంతే సింపుల్గా. పాలు మీకు అందరికీ తెలుసు, ఒక 100 లీటర్ల పాలు ఎంత తోడు కావాలి అది పెరుగు అవడానికి? 100 లీటర్లకు 50 లీటర్ల పెరిగేద్దామా? ఎంత కావాలి? కొంచెమే కావాలి. ఎన్ని గంటల్లో అవుతుంది ఆ పాలు? పెరుగు ఎన్ని గంటల్లో అవుతుంది?
3 గంటలో ఒక 5 గంటలో. అలానే ఇప్పుడు ఏం జరిగిందంటే పిఎంసి అనేది ఒక యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ 2018లో, 2021కి అది శాటిలైట్ అయిపోయింది. ఇప్పుడు 2024కి 140 దేశాల్లో దాని ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. 140 దేశాల్లో. తర్వాత తమిళ్ వచ్చింది, కన్నడ వచ్చింది, తర్వాత పిఎంసి హిందీ వచ్చింది. పిఎంసి హిందీ ఈ భూమండలం మీద హయ్యెస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్, అంటే 3rd ప్లేస్లో ఉంది, 3వ స్థానంలో ఉంది. ఎక్కువ మంది మాట్లాడేటువంటి భాషలో 3వ స్థానంలో ఉంది యావత్ ప్రపంచవ్యాప్తంగా. అన్ని దేశాలలో దాదాపు హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ హిందీ ఛానల్ కూడా శాటిలైట్ అయిపోయింది. టాటా ప్లేలో వచ్చేస్తుంది. 28వ తేదీ అఫీషియల్ లాంచ్ ఉంది ఢిల్లీలో. 28వ తేదీ అఫీషియల్ లాంచ్ అన్నమాట. ఇప్పుడు టెస్ట్ నడుస్తుంది అది. ఈ టాటా ప్లేలో ఏంటంటే ఈ ఇండియాలో హయ్యెస్ట్ టాప్ క్యాడర్ పీపుల్ అంతా టాటా ప్లే వాడతారు. ప్రతి ఒక్క ఇంట్లో టాటా ప్లే ఉంటుంది. మ్యాక్సిమం ఎలైట్ గ్రూప్ అంతా ఉంటుంది. ఒక లక్ష్మణరావు గారు వచ్చారు ధ్యానంలోకి. గుంటూరు జిల్లాలో ఎన్ని పిరమిడ్లు వచ్చాయో, ఎన్ని క్లాసులు జరిగాయో, ఎంత వర్క్ జరిగిందో చెప్పనలేవి కాదు. ఇదే లక్ష్మణరావు సార్ లాంటి మాస్టర్సు సరిగ్గా 1,00,000 మంది వస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు సంవత్సరంలో జరగబోయేది అదే. 1,00,000 మంది లక్ష్మణరావు మాస్టర్లు రాబోతున్నారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టాటా ప్లే. టెక్నాలజీ మారింది. మనం ఒక ప్యాంప్లెట్ పంచాలంటే ఆ ప్యాంప్లెట్కి అయ్యే ఖర్చు, సార్ ప్యాంప్లెట్ ప్రింట్ చేయాలంటే ఎంత అవుతుంది సార్ ఖర్చు? ఒకటికి రూపాయి అవుతుంది. కానీ టాటా ప్లేలో మనం కట్టేది సంవత్సరానికి 1,15,00,000 రూపాయలు. కానీ 2,30,00,000 కనెక్షన్లు ఉన్నాయి. అంటే ఒక కనెక్షను, ఒక ఇంట్లో ₹1/2 కనుక కడితే ఒక ఇంట్లో 1 సంవత్సరం పాటు పిఎంసి చూడొచ్చు. అంటే ఎంత సింప్లిఫై అయిపోయిందో చూడండి టెక్నాలజీ. ఇది పత్రిసారికి ముందే తెలుసు. ఇదంతా ముందే తెలుసు. దీనికి పత్రిసారు బీజం వేసింది కూడా ఈ గుంటూరు జిల్లాలోనే. కరోనాకి ముందు, కరోనా రాబోతోంది ఇంకా కొద్ది టైంలో, గుంటూరు జిల్లాలో సార్ ప్రోగ్రాం పెడితే వచ్చాం. పత్రిసారు తిట్టకుండా నన్ను నవకాంత్ని హైదరాబాద్ పంపించేశారు. ఎప్పుడైనా కనబడితే ఆనంద్ భోంచేసినావు అని అడుగుతారు. ఆ రోజు మాత్రం బండ బూతులు తిట్టాడు. అరే శాటిలైట్ చేయండిరా అంటే, నా కంటికి కనబడతారేంట్రా మీరు ఇక్కడ ఎందుకున్నారు, వెళ్ళి శాటిలైట్ చేయండి అంటాడు. శాటిలైట్ చేయడానికి కావాల్సిన డబ్బులు మన దగ్గర లేవు, ఓకే, కానీ సర్వం సిద్ధంగా ఉంది. ఈ 2 కళ్ళకు అవి కనబడవు. అది కనబడాలి అంటే పత్రిసార్ లాంటి శక్తి మనకు ఉండాలి. సారు తిట్టి పంపించిన తర్వాత బల్బులు వెలిగినాయి. ఆయన చెప్తున్నాడు అంటే సంథింగ్ ఏదో ఉంది, మనం చూడలేకపోతున్నాం అని చూడడం మొదలు పెడితే, బాంబేలో మహేష్ అగర్వాల్ అనేటువంటి మాస్టర్ ఉన్నాడు. ఆయన దగ్గర 3 శాటిలైట్ కనెక్షన్లు ఉన్నాయి. ఒకటి మనకి ఇచ్చేసాడు, అయిపోయింది అంతే. 2019, 2020 ఆ కరోనా టైంలో అందరిలో పత్రిజీ ఎంత ధైర్యాన్ని నింపారో మనందరికీ తెలుసు. సో మాస్టర్స్, నేనేం చెప్తున్నానంటే ఈ సందర్భంగా, గురువులు వాళ్ళు చెప్పేటువంటి విషయాలకు మనము అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో ప్రజల వద్దకే పరిపాలన మీ ఇంటికే వస్తుంది అది. సో ప్రతి మాస్టర్ యొక్క అనుభవాన్ని తీసుకుంటుంది. మాస్టర్స్, ఏ అనుభవం లేకపోయినా నాకున్న ఒకటే ఒక అనుభవం ఏంటంటే గురు మాట. ఆయన చెప్పాడు, ఇది అవ్వాలి. నాకేం తెలియదు, కానీ అన్నీ నేర్చేసుకున్నాను. అన్నీ నేర్చుకొని ఇప్పుడు అద్భుతంగా చేస్తున్నాం. ఇదే కాదు, హిందీ ఛానల్లో కూడా చేస్తున్నాం. ఈ పిరమిడ్ ఏదైతే ఈరోజు వచ్చిందో ఆ పిరమిడ్కు గట్టిగా చప్పట్లు కొడదాం. జగన్మాత పిరమిడ్కి. మనం అనుకుంటాం ఇంత చిన్న పిరమిడ్ ఏం చేస్తుందని. అది ఈ 2 కళ్ళకు తెలీదు. ఈ 2 కళ్ళకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఈ చిన్న పిరమిడ్ ఎంత చేస్తుందో చెప్పనలవి కాదు. దాని యొక్క రేడియేషన్, దాని యొక్క ప్రభావం చుట్టూ 12 కిలోమీటర్లు నలుదిక్కులో ఉంటుంది. ఇటువంటి పిరమిడ్లు కొన్ని 100 పిరమిడ్లు రావాలి. పత్రిసార్ కళ అది. ఈరోజు ఇక్కడికి రావడం ఎంతో మహద్భాగ్యంగా భావిస్తూ, ముఖ్యంగా స్వామివారితో ఉండడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ, ముఖ్యంగా ఇక్కడ ఉన్న మాస్టర్లందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.
హిమాలయ యోగీశ్వరులు శ్రీ 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 సదానందగిరి మహారాజ్ గారు, వీరు వయస్సు 108 సంవత్సరాలండి. ఒకసారి చప్పట్లు కొట్టండి. 109 అంట, మేము ఎప్పుడు 108 లెక్కేస్తా ఉన్నాం. మరి మాట్లేదు అది. మరి ఎంత ఉత్సాహంగా ఉంటారంటే వారితో పాటు మనం తిరగలేము, వారితో పాటు నడవలేము. వారు ఈ భూమండలం అంతా అంటే మన భారతదేశం అంతా 2 సార్లు కాలినడక నడిచారు. అట్లాగే అన్ని భాషల్లో మాట్లాడతారు. వాస్తవంగా వారు హిందీ భాష, కానీ మన తెలుగు భాష మనకన్నా స్పష్టంగా వివరంగా చెప్పగలుగుతారు. వారు మరి పత్రిజీకి కనెక్ట్ అవ్వటం, తద్వారా పిరమిడ్ శక్తి గురించి, పిరమిడ్ ఆవశ్యకత గురించి, అట్లాగే పత్రిజీ యొక్క గొప్పతనాన్ని గురించి అందరికీ తిరిగి చెప్తూ మన కుటుంబంగా ఉంటూ మనం ఎక్కడ పిలిస్తే అక్కడికి వస్తున్నారు. ఈరోజు ఇక్కడికి మనందరి పిలువని అతిథిగా మన దగ్గరికి రావడం అనేది గొప్ప అదృష్టంగా భావిస్తూ, మరి ఈరోజు మనకి ఇంకా 2 ముఖ్య అతిథులు వచ్చారు. దుగ్గిరాల మండల అధ్యక్షురాలు శ్రీమతి అనిత గారు వచ్చారు. వారిని కూడా ఒకసారి వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానించుకుందాం. అట్లాగే గ్రామ సర్పంచి ప్రదీప్ కుమార్ గారు, వారు కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాం. స్వామీజీ యొక్క సందేశం తీసుకుందాం. ఒకసారి చప్పట్లు కొడదాం. మండలాధ్యక్షురాలు అనిత గారు, వీరు మనకి ఇక్కడికి రావటం మన అదృష్టంగా భావిద్దాం. అట్లాగే గ్రామ సర్పంచ్ ప్రదీప్ కుమార్ గారు కూడా వేదిక మీదకి రావాలండి. స్వామీజీ యొక్క సందేశం తీసుకుందాం. హరి ఓం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమై దేవ సర్వకార్యేషు సర్వదా. యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాన్విత వీణ యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసనాం యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి దేవై సదా పూజిత సామాం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం శ్రీ హయగ్రీవ గురుం ఉపాస్మహే. ఓంకార పంజర సుఖీం ఉపనిషదుద్యానవన కేలికలకంఠీం ఆగమన విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం. మా గురువుగారైనటువంటి మహంత్ హిమాలయ గిరిజీ వారి పాదపద్మంలో మనస్సులో స్మరించుకొని జ్ఞాన జగత్తును సృష్టించినటువంటి ఒక మహా జగద్గురు శ్రీమాన్ పత్రిజీ గారిని నమస్కారాలు సమర్పించుకొని, వేదికను అలంకరించిన అతిరథ మహారథులందరికీ తలవంచి నమస్కారాలు చేసి, ధ్యాన యోగులు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. మేమేదో ఇక్కడ పైన కూర్చున్నాను చెప్పేదానికి, మేము మీరు వినేవాళ్ళు కాదు. మీరు మేము ఒకటే. మాకన్నా మీకు ఎక్కువ జ్ఞానం వస్తూ ఉంది. మాకన్నా మీకు ఎక్కువ జ్ఞానం వస్తుంది. ఎంతటి గొప్ప ఉదాహరణ. ఇంతకుముందు బుద్ధ ఆనంద్ గారు వంటింట్లో గట్టే తిప్పుకునే ఒక ఆవిడ ఏ పొద్దు 10 మంది ఎదురుగా ఇంట్లో భర్త ఎదురుగానే సరిగ్గా మాట్లాడని ఆవిడ దమ్ముగా నిలబడి ఎంత చక్కగా చెప్పేసిందంటే అంత చక్కగా చెప్పింది. ఇంకా ఈ నవ్వుల రాజు గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇంకా ఇంతసేపటి నుంచి సంగీత సామ్రాజ్యంలో ముంచి ఓలాలాడిస్తున్నటువంటి ప్రసాదరావు గురించి చెప్పాల్సిన పని లేదు. వాళ్ళే నాకన్నా ముందు అంతా చెప్పేస్తున్నారు. ఇంకా నేను చెప్పేది ఏమి ఉండదు. జగన్మాత పిరమిడ్ అని పేరు పెట్టుకున్నారు. ఆ జగన్మాత షోడశ కళా స్వరూపిణి. అంటే మనమందరం కూడా షోడశ కళా పరిపూర్ణులమే, వేరు కాదు. ఎక్కడ వచ్చింది తేడా? నేను నాది అనుకోను మొదలుపెట్టి ఈ పలుకుతున్నది లోపల ఇంకోటి ఉందన్న సంగతిని మర్చిపోబట్టి, తల్లి కడుపులో లేనిది ఇక్కడ మనం పొంది సత్యంత వరకు దేన్ని ఆధారంగా చేసుకున్నామో దాన్ని ఏ మాత్రము గమనించకుండా లెక్క చేయకుండా ఉండడము. దీంతో అది దేవుడు, ఇది నేను అనుకునే స్థితిలోనే ఉండిపోయి నాకు అది ఇది అని అడుక్కోవడంలోనే ఉండాం. ఆ దేవుళ్ళాటలో ఉంటే ఇది చేస్తున్న వాడిని దేవుడు అంటున్నాం. ఎంతసేపు మన బతుకులు ఎత్తుకులాటే. నాకు ఇంత ఇచ్చావు, ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ఫుల్ టు యూ అని దేవునికి చెప్పేవాడు ఒక్కడు నాకు కనపడలే.
ఇంకా ఇంకా నాకు అది కావాలా ఇది కావాలా, నాకు 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 నాకుంటానే ఉన్నాడు ఈ పొద్దు వరకు. రెండవది లేదు. సో దీంట్లో నుంచి బయటపడాలా. మన యోగులు ఋషీశ్వరులు ఆలోచించారు, ఎన్నో దారులు చెప్పారు. సామాన్యంగా ఇప్పుడున్న ఈ స్థితిలో 30 ఏళ్లకే మోకాళ్ళ నొప్పులు వచ్చే మనము వాళ్ళు చెప్పిన ఏ సాధనలు చేయలేని స్థితికి వచ్చాం. పరమాత్ముడు ఎంతటి దయామయుడు అంటే ముందు చెప్పాడు, ఆ కాలంలో ఆచరించేవాళ్ళు ఆచరించారు. వాళ్ళు ఆచరించడం తగ్గిపోయింది. ఆయనేమో ప్రేమ తగ్గదు, తానే మెట్లు దిగి ఒరే ఇంకా సులభంరా, ఇంకా సులభంగా ఇది చేసుకోండిరా. విష్ణు సహస్రనామాల కంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే షార్ట్ కట్ చెప్పేసినానరా. 1000 పేర్లు గొనగమాకండి, 3 సార్లు రామ రామ అనుకోండి అంటే మనం ఇంతటితోనే హ్యాపీ. రామ 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 అంటానే ఉన్నాం. మరి ఈ రాముడు ఎక్కడున్నాడు? మన హృదయంలోనే ఉన్నాడు. బయట ఎక్కడో ఉన్నాడని ఎత్తుకుతాం. ఎక్కడున్నాడు వాడు? ఆత్మ రాముడు అని అంటున్నామే. సర్వజనంత హృదయంత రమ ఇది రామ. అటువంటి రాముని లోపల పెట్టుకొని కాముని వెనకల పరిగెత్తి తిరుగుతాండాము కోరికలు. ఈ కోరికలు ఒకటి తీరితే ఒకటి. మరి దీన్ని కంట్రోల్ పెట్టేది ఈ కోరికలు పుట్టే ఆ మనస్సు అనే పుట్టను పెకలించేదేసి అదే మనస్సును స్నేహితుడిని చేసుకొని దాని పక్కనే ఉన్నటువంటి నిక్షిప్తంగా ఉన్న ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేదానికి ధ్యానము అనే జ్ఞానస్వరూపాన్ని మన పూర్వీకులు ఎప్పుడో ఇచ్చారు. కానీ ఆ ధ్యాన పద్ధతులు మేము చెప్తాం, మీరు ఫాలో చేయలేరు, అంత కఠినంగా ఉంటాయి. మళ్ళీ మనమంతా తరించాల్సిన పని లేదా? చివరికి ఆ దేవుడు దిగి ఇంకా ఇంతకన్నా ఇంకో యోగం లేదు మీకు చెప్పేస్తున్నాను. ఆడ లేదు, మగ లేదు, కులం లేదు, జాతి లేదు, మతం లేదు, పెద్ద లేదు, చిన్న లేదు, ఎవడైనా మీరు చేస్తున్న పనే మీరు చేసుకోండి రా అన్నాడు. మీరు చేస్తున్నారుగా ఒక పని, ఏ పని చేయకున్నా కానీ ఏం పని అది ఏ పొద్దున్నా మీరు గమనించారా? ఆ దేవుడు మీకు ఇస్తానడు, తనంతకు తానే లోపలికి వచ్చి బయటికి పోతా ఉంది. ఇన్వాలంటరీ మూడ్ అంటారు ఇంగ్లీష్లో. ఇఫ్ విల్ మేక్ ఇట్ వాలంటరీ, దాన్ని మనం వాలంటరీ చేసుకోగలిగితే మనమే బ్రహ్మం అన్న సంగతి తెలుస్తుంది అని ఆ మహానుభావుడు, ఆ పరమాత్ముడు ఈయన రూపంలో ఇక్కడికి వచ్చాడు. మేము అందుకే పత్రి లేడు అని ఎప్పటికీ చెప్పము. ఎక్కడ మేము కూర్చున్నా ఒక కుర్చీ పత్రి కోసం ఇక్కడ పెట్టి ఉంటాం. ఈ కుర్చీ ఇక్కడ ఖాళీగా మేము పెట్టాము అంటే మీరు అందరూ అనుకొని ఉండొచ్చు, ఆడ కూర్చున్నారు, ఈడ కూర్చున్నారు, దీన్ని ఏంది ఈడ ఖాళీగా పెట్టినారని. ఇక్కడ పత్రి ఉన్నాడు. ఎక్కడ పిరమిడ్ ఉంది, ఎక్కడ ధ్యానం గురించి ఒక మనిషి మాట్లాడుకుంటున్నాడు, అక్కడ పత్రి ఉన్నాడు. పత్రి అంటే సామాన్యుడు కాదు, ఒకప్పటి అత్రి. అత్రి అంటే మీకు చాలామందికి తెలియకపోవచ్చు. దత్తాత్రేయుని తండ్రి, దత్తాత్రేయుని తల్లి అనసూయమ్మ. ఆ అత్రి నిరాకార రూపుణ్ణి భూలోకానికి సారూపకంగా తేవాలని మొండి పట్టుదల పట్టి ఎవడికి సాధ్యం కాని ఆ నిరాకార బ్రహ్మను దత్తస్వరూపంగా భూలోకానికి దింపాడు. ఈ పత్రి శ్వాస మీద ధ్యాస అనే సులభమైన ఒక వ్యవస్థ ద్వారా సర్వులను జ్ఞానులు చేసే ఒక సిస్టమ్ తీసుకొని వచ్చాడు. అంతటి శక్తివంతుడు, ద్రష్ట. వేదాలను ద్రష్టించిన వాళ్ళను మేము ద్రష్ట అనేవాళ్ళం. భవిష్యత్తులో ఏమేం జరగకపోతుందో ఆయనకు తెలుసు. ఎవరిని ఏ పనికి ఎట్లా వినియోగించుకోవాలో తెలుసు. భవిష్యత్తు ఎట్లా మారబోతుందో కూడా తెలుసు. ఆయన ఏదో ఇంతకాలం బతుకుతాను అంతకాలం బతుకుతాను పోయినాడే పిచ్చి ప్రశ్నలు. ఒక మనిషి శరీరంలో ఉన్నప్పుడు వాని యొక్క శక్తి ఆరా కొంచెం దూరమే వ్యాప్తం. కొంతమంది మహాశక్తివంతుల ఆరా కొన్ని 100 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు. బట్ ఇఫ్ వన్స్ ఈ ఉపాధిని ఇడిచిపెడితే విశ్వమంతా వాళ్ళే. ఎక్కడెక్కడ ఎవరినైనా కానీ యాక్టివేట్ చేయగలరు, చేస్తున్నారు. 10వ తరగతి చదివే వయసు నుంచే ఆ పిల్లోడి లోపలికి దూరి ఈరోజు ఇంత కార్యం చేసి
దిక్కుమాలిన వయసు 109 ఏండ్లు, నాకేం ప్రయోజనము? ఆ చిన్న వయసులోనే ఆ పత్రిని ఈ పొద్దు విశ్వవ్యాప్తం చేయగలిగిన ఆ పిల్లోని ముందు వీడెంత నిజంగా ఆయనకు నేను చేతులెత్తి నమస్కారం పెట్టాలి. కానీ నా కర్మ, ఈ వయసు పెద్దది రీత్యా నమస్కారం చేయలేని దుర్భర పరిస్థితి. ఇంకా ఈ మహానుభావుడు సంగీతం వాయించినాడు, ఏడపోయినాడు, తప్పించుకున్నాడా? ఇట్లే చేస్తా అంటాడు. ముందు ఆయన ఏం చెప్పాడో మీకు గుర్తుందా? ఒక్క టికెట్లో 3 సినిమాలు అనేసి ఈయన పేరు చెప్పా, నా పేరు చెప్పా, ఇంకోటి ఎవరిదో పేరు చెప్పా, అదో ఆ అబ్బాయిది పేరు చెప్పా. అసలైన 4వ టికెట్ ఇడిచిపెట్టేసినాడు. ఆయనదే కదా 4వ టికెట్టు. ఇంతసేపు మన సంగీతంలో ఓలలాడించేసి ఆ జటాటవి గలజ్జల అంటే ఒక మహాతలికి పూనకం వచ్చేసింది. అంత వేగంగా, అంత స్ఫురణగా, అంత అద్భుతమైన సంగీతం పాడి ఇప్పుడు ఈ స్టేజ్ మీద లేకుండా ఎక్కడికో పక్కన పోయి దాక్కున్నాడు చుపారుస్తూ. వాళ్ళు చేసే పనులన్నీ ఇట్లే ఉంటాయి. మమ్మల్ని ముందుకు దోసేస్తారు, మా పేర్లు చెప్పేసినాడు. 3 టికెట్లు అన్నాడు. ఆ టికెట్లు అన్నప్పటి నుంచి నాకు లోపల మండిపోతుంది. అసలైన 4వ టికెట్ను నువ్వు ఇడిచిపెట్టుకున్నావు బాబు, ఇప్పుడు మమ్మల్ని ఇంత గబ్బు లేపావు, నిన్ను గబ్బు లేపుతామని. ఇక్కడే కాదు, ఎక్కడ ఆ మహానుభావుడు అసలు ఆయన జ్ఞానశక్తి చూడండి. తాళమ్మ గురించి తెలిసి చెప్పంగానే చివరి పాట తాళమ్మ మీద పాడుకుంటామని అప్పటికప్పుడు స్వరరసం చేసి ఆ విధంగా చేయగలిగినాడు అంటే ఆ సంగీత సరస్వతిని పిడికెళ్లలో పట్టి ఆ గాన రసాన్ని మనకు అందించిన ఆ ప్రసాదాన్ని ఈ ప్రసాదరావు నామగానికి తగినవాడు, సర్వలక్షణ శోభితుడు, కర్తాల్ పిరమిడ్ కట్టేదానికి వెనక మూల స్తంభం, దానికి తాత లాంటిది ఇప్పుడు కడుతున్న వశిష్ఠ గౌతమి కడుతున్న కర్త. అసలు ఇటువంటి వాళ్ళ మధ్య నేను కూర్చోవడం ఏంది నాకు మహా అదృష్టం. రోడ్డు మీద పోయి మామూలుగా తిరిగే ఒక సన్యాసిని ఈ పొద్దు ఇట్లాంటి ప్రెసిడెంట్లు వాళ్ళు వీళ్ళు ఎవరెవరో అసలు అన్నిటికన్నా మించి కాళ్ళ నొప్పుల కోసం పోయి కూర్చొని ఈ పొద్దు ఈ ఊర్లో పిరమిడ్ కట్టి మమ్మల్ని అందరినీ ఇక్కడికి లాక్కొని వచ్చింది. వీళ్ళందరూ మీకు ముందు రికార్డెడే. ఈ దిక్కుమాలోనికి అడ్రస్ లేదు, కానీ వాడు కూడా రాగలిగినాడు, వాడిని లాక్కొని వచ్చింది అంటే అది ఆమె శక్తి, ఆ పిరమిడ్ కట్టిన శక్తి, ఆ పిరమిడ్ శక్తి, ఈ పిరమిడ్ కట్టండి మీరు బాగుపడండి రా అని చెప్పిన పత్రిజీ శక్తి. ఏమేమో చెప్పాలనుకుంటున్నాను, నా బుర్ర పని చేసి సావడం లేదు. నా వయసులో సగం కూడా ఉండదేమో, సగం కన్నా ఇంకా తక్కువే. ఆయన కనుక నిజంగా చెప్పని మొదలు పెడితే మేమంతా కూర్చొని దీని ఆ రాత్రి నిద్రపోకుండా వినాలి. జ్ఞానం ఒకటి సొత్తు కాదు, కానీ ఆ జ్ఞానం వీళ్ళలో ఉంది, వీడిని వాడుకోవాలని తెలుసుకోగలిగిన ద్రష్ట. ఆయనకి ఎన్ని ధన్యవాదాలు చెప్తే ఈ పొద్దు ఈ రత్నం మన ఎదురుగా వచ్చి నిలబడింది. ఎక్కడనో 125 రూపాయల జీతం దగ్గర నుంచి కష్టపడి కోట్లు సంపాదించి ఆ కోట్లు నాది కాదు తుచ్చము, ఉండేది పిరమిడ్ శక్తి అని గమనించి ఎక్కడికి ఎవరు పిలిచినా కారేసుకుని తన సొంత ఖర్చులతో వచ్చి కార్యక్రమాలు నిర్వర్తించి ఈ మహానుభావుడు, సంగీత రసధ్వనిలో ముంపే ఆ మహానుభావుడు ఇంకో విధంగా మా షట్చక్రాల గురించి అద్భుత వివరణ ఇచ్చి, ఓ మానవుడా నువ్వు అస్సలు ఏమి తెలుసుకో, ఎక్కడో గవ్వల కోసం పోమాక, సముద్రం ఒడ్డున పోతే గవ్వలే దొరుకుతాయి, అలలు ఉండా ఏం చేయాలమ్మా అనుకుంటే నువ్వు అన్నే ఉంటా గవ్వలే దొరుకుతాయి. ధైర్యం చేసి సముద్రంలోకి దిగు, రత్నగర్భ నీకు కావాల్సింది దొరుకుతుంది. దిక్కుమాలిన రత్నాలు ఎవడికి కావాలి? జ్ఞానరత్నం కావాలి. సో అది మన శాస్త్రారంలో దొరుకుతుంది అని మహానుభావుడు ఆయన చెప్పాడు. ఇంతమంది చెప్తా అంటే ఇంకా నేనేం చెప్పాడబ్బా. వీటన్నిటి వెనకాల మూల కారణం ఏంటి? పత్రి కళ్ళు మూసుకోమన్నాడు, కాళ్ళు ఇట్ట పెట్టుకోమన్నాడు, చేతుల్లో చేతులు పెట్టుకోమన్నాడు, శ్వాసను గమనించమన్నాడు. ఇది చేస్తే నాకేందో దొరుకుతుంది అన్న ఒక్క విశ్వాసం మీలో లేకపోతే మీరు ఇంతమంది ఇక్కడికి వస్తారా? మన శ్వాస ముందు నమ్మకం, ఈ నమ్మకము మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలంతగా మారితే అదే విశ్వాసము. ఆ విశ్వాసం ప్రథమ సోపానం. ఆ విశ్వాసాన్ని అలాగే నిలుపుకోండి. మీరందరూ ఒక్కొక్క సీనియర్ మాస్టర్ ఇప్పుడు అబ్బాయి చెప్పాడు, 1,00,000 మంది లక్ష్మణరావులు వస్తే, అంత్యప్రాస మొదటి ప్రాస భలే బాగా కలిపి చెప్పాడు. 1,00,000 మంది లక్ష్మణరావులు వస్తే అని
ఇప్పుడు మీలో ఒక్కొక్కరు 10 మందిని మార్చగలిగితే ఎన్ని వేల మంది అయిపోయేది? ఆ వేల మంది 10 మందిని మార్చితే ఎంతమంది అయిపోయేది? జగత్ కళ్యాణం జరుగుతుంది. దానికి సూచననే 2 రోజుల కింద రామ ప్రతిష్ఠ జరిగింది. మళ్ళీ స్వర్ణయుగం లోకానికి వస్తుంది, మళ్ళీ లోకానికి స్వర్ణయుగం వస్తుంది అనే దానికి సూచన. సరే, మీకంతా కొంచెం బాధ కలిగితే కూడా ఒక మాట చెప్తాను, వీళ్ళకు కూడా కోపాలు రావచ్చు. మాంసాహారం తినకండి, మీరు పాపులు. మన పెద్దోళ్ళు మనకేం చెప్పినారు? ఇక్కడనే ఉంది తాళ్ళమ్మ. ఎన్నిసార్లు బలీలు అడుగుతుంది, మనం బలులు ఇస్తామా లేదా? కోళ్ళు, మేకలు, దున్నపోతులు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈయన కోడి తినాలనిపించిందంటే అందరు ఎదురుగా ఇట్లా ఊగేస్తాడు. రే, నీ ఊరును నాశనం చేసేస్తారా? నన్ను మర్చిపోయినారా? నేను వచ్చినాను రా అమ్మ, ఏం చేయాలి తల్లి? 3 కోళ్ళు తీసుకొని వచ్చి నాకు బలి ఇరా అంటుంది. మీరు వచ్చి భయపడి బలి ఇస్తారు. మీరు అట్ట పోగానే ఈ 3 కోళ్ళు ఈడు తీసుకొని ఇంట్లో పోయి వండుకొని తింటాడు. అమ్మవారు నిజంగా బలి అడిగేదే అయితే ఆ అమ్మ కొడుకులమేమని కదా. ఈ సృష్టిని సృష్టించిన ఆ తల్లి ఇన్ని జంతువులను సృష్టించింది, ఈ 2 కాళ్ళ జంతువును సృష్టించింది. వాటికి ఏది ఇవని తెలివిని మనకి ఇచ్చింది. ఆ కృతజ్ఞత మర్చిపోయి ఆ తల్లే మనకు చెప్తుందా, నా బిడ్డల్లో ఆ బిడ్డలను నువ్వు చంపి నువ్వు తినరా అని మనకు తిండి పెడుతుందా? మనకేం కందమూలాలు ఇవ్వలేదా? పండ్లు ఫలాలు ఇవ్వలేదా? ఎన్ని ఉన్నాయి మనకు తినేదానికి. సరే, ఆఖరికి వండుకొని తినని కూడా మొదలుపెట్టాం. ఆ బియ్యాన్ని కొంచెం చంపుతాండం, పప్పును కొంచెం చంపుతాండం. మనం ఒక్కడమే ఉడకబెట్టి తింటాం. ప్రపంచంలో మిగతా ఏ జంతువులైనా ఉడకబెట్టి తింటాండాయా? సాయంత్రానికి కావాలా అని ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకొని తింటాండాయా? ఈ దిక్కుమాలిన 2 కాళ్ళ పశువే ఈ పని చేస్తున్నాడు, అందుకే రోగాల బారిన పడుతున్నాడు. తినకూడదురా నువ్వు అని చెప్పిందనా అని మనం తినబట్టి. మళ్ళీ అమ్మ బలి అడిగిందే, వాళ్ళు పెద్దవాళ్ళు బలి ఇమ్మని చెప్పింది ఏ అర్థంతో చెప్పినారో మీరు అర్థం చేసుకోవాలి. సరే, మళ్ళీ ఇదే గుళ్ళో మీకు ప్రసాదంగా కోడికూర ఏమైనా పెడతారా? ప్రసాదం మసీదులో కానీ చర్చిలో కానీ ఎక్కడైనా ఉందా? వాళ్ళు నిష్కర్షగా మాంసాహారం మాకు వద్దురా బాబు, మాంసాహారం చేయకూడదు. అసలు మాంసం ఆహారమే కాదు. ప్రకృతి పరంగా దేవుడు సృష్టించిన జంతువు ఏ జంతువుకు ఏ ఆహారం ఇవ్వాలో ఆ ఆహారం ఇచ్చిండాడు. మనకు సాత్విక ఆహారము, శాకాహారము ఇచ్చినాడు. దిక్కుమాలింది. మనకు ఈ 3 గుణాల గురించి బాగా తెలుసు, జంతువులకు ఆ వ్యవహారం తెలియదు. మనం తమో గుణం నుంచి రజోగుణానికి, రజోగుణం నుంచి సత్వగుణానికి, సత్వం నుంచి శుద్ధ సత్వమైనటువంటి ఆ పరమాత్మలో చేరేదానికి వచ్చాం. మరి ఈ మధ్యలో మళ్ళీ కిందికి దిగజారుడు ఎందుకు? మరి పెద్దోళ్ళు బలిమన్నారే, బలులు ఇస్తున్నామే. పెద్దోళ్ళు చెప్పిన బలిని అర్థం చేసుకోక బలి ఇస్తున్నాం. కోడిని బలి ఇస్తున్నాం. కోడి ఎప్పుడు ఏమంటుంది? కొక్కరోకో కొక్కరోకో. మనం ఏమంటున్నాం? కోరికలో 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 అంటున్నాం. నీలో ఉన్న ఈ కోడి గుణాన్ని, ఆ కోడిని నాకు బలి ఇరా. ఒక్కసారి నీలో కోరికలు నశించిపోతే నేను నువ్వవుతావు, నాకు ఆ కోడి నీరా అని అడుగుతాంది. మనమేమో అవుటర్ కోడిని చూస్తున్నాం, మనలో ఉండే కొక్కరోకోను చూడడంలే. మనలోనే ఉందా కొక్కరోకో. ఇంకా రెండవది మేక. అది ఎప్పుడు ఏమంటుంది? అమ్మ ఇవ్వటం బాగా తెలుసే. హిందీలో మై మై అంటే నేను నేను, నాది నాది, నేను నేను, నాది నాది. ఆ దిక్కుమాల బుద్ధిని, ఆ నీలో ఉన్న ఆ మేకను నాకు బలి ఇచ్చేయి, నువ్వు నాణ్యపోతాను. ఆ మేక నీలో ఉన్నంత వరకు నువ్వు వేరే, నేను వేరే. ఆ కోడి నీలో ఉన్నంత వరకు నువ్వు వేరే, నేను వేరే. ఇంకా దున్నపోతు అంటాం కదా, దున్నపోతు మీద వాన కురిసినట్టబ్బా. ఎవడేం చెప్పినా వినకుండా నాదే, నేను చెప్పిందే, నేనే గొప్పవాడిని, నా మాటే జరగాల. ఈ నా 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 మంచి జ్ఞానం ఉంటాను, వినకుండా పోతున్నాం. అది దున్నపోతు బుద్ధి. నీలో ఈ బుద్ధి ఉన్నంత వరకు నువ్వు ఎక్కడ మారుతావు? ఆ దున్నపోతు బుద్ధిని నాకు బలి ఇరా. ఆ ఈ కోడి, మేక, దున్నపోతులు ఇంకా ఏమేమైనా బలి ఇస్తే ఆ దుర్గుణాలు, వాటి లక్షణాలు
ఆ లక్షణాలు ఆ జంతువుల కన్నా ఎక్కువ మనకు ఉండాలి. ఆ కోడి పుంజి ఎప్పుడో తెల్లారుజామున ఒక్కసారి కూస్తుంది. మనం 24 గంటలు ఒక్కొక్కరొక్కనే నిద్రపోయేంత వరకు, నిద్రలో కళల్లో కూడా ఎట్లాంటి కళలు, మంచి బంగారు దొరికినట్టు కళ వచ్చిందమ్మా, అదైతే గొప్పగా చెప్తావు. ఎవడో పట్టుకొని 4 ఈడ్చి చంపలు చేసి కొట్టినా అంటే అది ఎవడికి చెప్పవు. ఆ కళలు మంచి మంచివి వస్తే మటుకు బాగా చెప్పుకుంటావు. ఆ కళలలో కూడా నీ కోరికలను వదిలిపెట్టకుండా ఉన్నప్పుడు ఆ కోరికలు అనే కోడిని మీరు అక్కడ బలి ఇచ్చేస్తే అది నిజమైన అమ్మవారు కోరుకునే బలి. ఈ పొద్దు దాన్ని అర్థం చేసుకొని మీరు అట్లే మాంసాహారం తింటే శక్తి వస్తుందని ఎవడో చెప్పాడండి, మేము తింటామండి, మాకు బలం కావాలా, మేము కష్టపడి పనులు చేసేవాళ్ళం. కేజీ మాంసం తినే బదులు పావు కేజీ కొబ్బరి కూర బెల్లం కలుపుకొని తినండి. 3 రోజులకు కావలసిన క్యాలరీల శక్తి దాంట్లో ఉంది. కేవలం పచ్చి కొబ్బరి, అర్ధ చిప్ప, ఇంత బెల్లం బాగా కొట్టుకొని బాగా నమిలి తినండి. 7,000 క్యాలరీల శక్తి వస్తుంది, మీ శరీరం తట్టుకోలేనంత. ఈ దిక్కుమాలిన మాంసం అరిగేదానికి 20 గంటలు పడుతుంది. పొద్దున్న 12 గంటలకు ఒకసారి వేసినాం, రాత్రి 8 గంటలకే ఇంకోటి వేసినాం. పొద్దున్నే అరిగి సావాలి, మళ్ళా దాంట్లోపలికి మళ్ళా కుక్కినాం. ఇంకా రోగం రాకుండా ఏమొస్తుంది? అది ఉడికేదానికి, దాని కంపు పోయేదానికి దిక్కుమాలిన మసాలాలన్నీ వేస్తాం. కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేంత కారం వేస్తాం. ఉస్సు అంతా ఏడుస్తా తింటాం. దాన్ని చంపిన దానికి ఏడుస్తాండావా, ఏం చేస్తాడావో ఎందుకో ఏడుస్తాడో మొత్తానికి. ఆ దేవుడు గమ్మనుండడు, ఒరే ఎదవా దాన్ని చంపిన ఏడ్చి సావు అని చెప్పి మనకి చెప్తా అన్నాడు. బాగుంది, భలే ఉంది, మజాగా ఉంది అని తింటావు. వారం తర్వాత రోగం పాలైపోయి మేక మాంసం నువ్వు తినింది 800 రూపాయలు కిలో, డాక్టర్ దగ్గర 8,000 రూపాయలు క్యూజ్కు చలో. ఇది మన బతుకులు. సాత్విక ఆహారం తింటే సాత్విక ఆలోచనలు. ఏ ఆహారం నువ్వు తింటావో నీ ఆలోచనలు అవి. నీ ఆలోచనలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో లోకంలో నువ్వు అందరూ నేను బాగుండాలా, నా చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలా, నా రాష్ట్రం బాగుండాలా, నా దేశం బాగుండాలా, నా లోకం మొత్తం బాగుండాలా, సర్వ లోకాలు బాగుండాలా, సర్వే జనం సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు భావనలోకి మనం పోవాలా. మీరందరూ అలాగే పోవాలని కోరుకుంటూ, సమయాభావం అయింది, మాకు వేరే కార్యక్రమాలు ఉండడంతో ఇంత అద్భుతమైనటువంటి సమావేశంలో మీ మధ్య మేము ఉండలేకపోతున్నందుకు, ఆ దైవ ప్రసాదం స్వీకరించలేకపోతున్నందుకు క్షమాపణలు కోరుకుంటూ జై శ్రీరామ్. అమ్మో గోవిందా కంటే కూడా ఈసారి బాగా వచ్చింది. పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి ఒకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఇంతటి మహాత్ముల్ని మన ఊరు రావడానికి కారణభూతమయ్యారు. వారు ఇంకా చాలా కార్యక్రమం ఉంది. మన మండలాధ్యక్షులు గారు అనిత గారు ఇచ్చేశారు. మరి స్వామీజీ లక్ష్మణ గారు వేరే క్లాస్కి వెళ్ళాలి, ఇప్పుడు మన కోసం ఉన్నారు. వారు వెళ్ళబోయే ముందుగా ఈ శ్రీమన్నారాయణ గారు రత్నకుమార్ గారికి వారి చేతుల మీదుగా సన్మానం చేయాలని కోరుకుంటా ఉన్నాం. రత్నకుమార్ గారు శ్రీమన్నారాయణ గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంత గొప్ప పిరమిడ్ నిర్మాణం చేశారు, మనందరినీ ఈ ఊరు రావడానికి తీసుకొచ్చారు. వారిని మరొకసారి సన్మానం చేసుకుందాం. ఒక పిరమిడ్ నిర్మాణం చేయటం అంటే, ఒక పిరమిడ్లో ఒక విద్యాలయం ఉంది, ఒక వైద్యాలయం ఉంది, ఒక దేవాలయం ఉంది. పిరమిడ్ సాధారణంగా ఎవరు కట్టలేరండి. అనిత గారికి కూడా మీరు శాల్వాతో ఒకసారి సన్మానం చేసుకుందాం. అనిత గారికి అందరూ గట్టిగా ఇట్లా. ఇంకోటి స్వామీజీ కూడా ఒక సన్మానం. అనిత గారి సందేశం. పూజ్య గురూజీ గారికి, ఇక్కడికి విచ్చేసిన గ్రామ ప్రజలందరికీ, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః అని పెద్దలు మనకి పాఠ్యపుస్తకంలో మొదట రాసేది, నేర్చుకునేది మనం గురువుని పూజించమని. కాబట్టి
ఇలా ఆధునిక ప్రపంచంలో సంస్కృతి సాంప్రదాయాలు భారతదేశంలో కనుమరుగుతున్న వేళ కంప్యూటర్ యుగంలో ఇప్పటికీ ఈ సనాతన ధర్మం ఉంది అంటే ఇలాంటి పెద్దలు, పూజ్యులు, గురువర్యులు గురుతర బాధ్యత తీసుకొని మనకు చెప్పే మంచి అలవాట్లు సదా పాటిస్తూ మన ఆరోగ్యాన్ని, మన శక్తిని, మన మనసుని అన్నిటినీ కాపాడుకొని భగవంతునికి స్మరిస్తూ నిత్యం పశుపక్షాదులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా సుఖ సంతోషాలతో వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పెద్దల సన్నిధిలో నాకు ఈ అవకాశం కల్పించిన చిన్నపాలెం గ్రామ ప్రజలకి, ముఖ్యంగా ఇక్కడ పెద్దలకి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. మరి ఈరోజు ఒక అద్భుతమైన విషయం మనం చెప్పుకోవాలి. పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి డాక్టరేటు ఎవరైతే ఇచ్చారో ఆ సంస్థ వారు శ్రీ పిప్పళ్ళ ప్రసాదరావు గారికి డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. వారు డాక్టరేట్ ఇచ్చిన తర్వాత ఇక్కడే మన ఫస్ట్ ప్రోగ్రాం చేస్తున్నారు. మరి స్వామీజీ వారి చేత వారికి చిరు సత్కారం చేద్దాం. అందరూ గట్టిగా చప్పట్లతో. థ్యాంక్ యూ అండి. శ్రీ ప్రసాదరావు గారు కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే కార్యక్రమం కొనసాగుతుందండి. శ్రీ పిప్పళ్ళ ప్రసాదరావు గారి బృందం వారిచే మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. స్వామీజీని మనం కుటుంబ సభ్యులతో సగర్వంగా మనం కృతజ్ఞత చెప్పుకుందాం. సదానంద యోగేశ్వరం యొక్క ఒకే ఒక్క మాట, ఈ శరీరానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాన్ని ఆహారంగా ఇవ్వకూడదు. మీరు ధ్యానం చేయకపోయినా పర్లేదు, ఏది చేయకపోయినా పర్లేదు, కానీ నోట్లోకి మాంసం వెళ్ళిందంటే మాత్రం దాని యొక్క ప్రక్షాళన కోసం కొన్ని జన్మలు ఎత్తాలని సదానందగిరి స్వామి చెప్పారు. మనిషి తినవలసిన ఆహారం శాకాహారం మాత్రమే. అయ్యప్ప స్వామిని కొద్దిగా స్పీడ్గానే తీసుకెళ్దాం. పూర్వం మాల వేసుకున్నప్పుడు ఉదయం వేకుజామున మాల వేసుకుంటే ఆ రోజే ఇరుముడు కట్టుకుని బయలుదేరేవారు. ఇది ఒక 30 సంవత్సరాల క్రితం. ఇప్పుడు లేదు, ఇప్పుడంతా ఫ్యాషన్ అయిపోయింది. ఇరుముడు కట్టుకుని 41 రోజు క్షేత్రాలన్నీ తిరుగుతూ చివరిగా శబరిమల చేరి ఆ ఇరుముడు ఇచ్చేవాడు. ఆ వచ్చినటువంటి వ్యక్తికి ఘన సన్మానాలు ఊరి చివరి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చేవారు. ఎందుకంటే 40 రోజులు 40 క్షేత్రాలు దర్శించుకొని ఇక్కడికి వచ్చావా మహానుభావ అన్నట్లుగా. ఆ క్షేత్రాల దర్శనంతో ఒక పాట జయసుదాస్ గారు చక్కగా పాడారు. ఆ పాటతో మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ, వీలైతే నాతో పాటు మీరు కూడా పాడితే బాగుంటుందేమో. అయ్యప్ప ఏడైకెళ్తావు మణికంఠ, మేమాడైకొస్తాం ఆడైకొస్తాం వెంటనంటి అడుగు జాడల్లో. ఏడైకెళ్తావు మణికంఠ, మేమాడైకొస్తాం ఆడైకొస్తాం వెంటనంటి అడుగు జాడల్లో. వాసునికి మందార పేర్మితో ఆంజనేయ స్వాములకు ఆకు పూజ చేస్తున్నాం. భద్రాద్రి రామయ్యకు కళ్యాణం చేస్తున్నాం. మణికంఠ తిరుపతి 7 కొండలు గోవిందాని ఎక్కుతున్నాం. శ్రీశైల మల్లన్నకు మల్లెల పూజ చేస్తున్నాం. అన్నవర సత్యదేవుని వ్రతము చేయబోతున్నాం. ఆ సేతు హిమాచలము తీర్థయాత్ర చేస్తున్నాం. అరసవిల్లి సూర్య నమస్కారాలు చేస్తున్నాం.
సింహాద్రి అప్పన్నకు చందనాలు పూస్తున్నాం, ద్రాక్షరమ భీమేశ్వర దర్శనానికి పోతున్నాం, ఆ సేతు హిమాచలము తీర్థయాత్ర చేస్తున్నాం. కలకత్తా కాళీమాతకు కాళ్ళు మ్రొక్కపోతున్నాం, పూరి జగన్నాథుని రథము పట్టి లాగుతున్నాం, కాళహస్తీశ్వరునకు అభిషేకం చేస్తున్నాం, ఆ సేతు హిమాచలము తీర్థయాత్ర చేస్తున్నాం. గురువయ్యప్పకు తులాభారం చేశాము, షిరిడిలోన అన్నదానం చేశాము, ఉడిపి కృష్ణునికి ఉట్ల సంబరం చేశాము, ఆ సేతు హిమాచలము తీర్థయాత్ర చేస్తున్నాం. సామూహికంగా ఎక్కడ కార్యక్రమం జరిగితే అక్కడ ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి అంటాడు పత్రిజీ. ఇంతమంది ప్రతి పిరమిడ్ ఏం చేస్తారు, యజమాని ఉంటాడు, ఆయనే పిరమిడ్ కట్టుకుంటాడు, ఆయనే భోజనాలు పెడతాడు, ఆయనే టెంట్లు వేసుకుంటాడు, మనం వచ్చి టిక్కుమని చూసి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ అందరూ కలిశారు కదా, ఆ అందరూ కలిసినటువంటి దానికి ఎడిషనల్ ఎనర్జీ. ఆ ఎడిషనల్ ఎనర్జీ ఏంటి? పిఎంసి ఛానల్. ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఆ పిఎంసి ద్వారా భూమండలం అందరూ వీక్షించాలి. మరి వీక్షించాలి అంటే సరిపోద్దా? అందరికీ భోజనం పెట్టాలని నేను నోటుతో అనుకుని ఇంట్లో కూర్చున్నాను అనుకో, అందరికీ భోజనం పెట్టగలనా? పెట్టాలంటే ఏం చేయాలి? జేబులో చేయి కూడా పెట్టాలి. ఆయన అడగరు, ఆయన ఎందుకంటే ఆయనకు తెలిసి ఎలా రావాలో ఎవరి ద్వారా వస్తుందని చెప్పి. కానీ దానికోసం ఏమైనా అవసరాలు ఉంటాయా అని డెఫినెట్గా అందరూ ఆలోచన చేయాలి. ఆలోచనల్ని ఆచర రూపంగా చేస్తే మనం ఇంట్లో కూర్చుని 100 మందికి ధ్యానాన్ని దర్శింపచేస్తూ వాళ్ళని తరింపచేసేటటువంటి అవకాశం చిన్న దాంట్లోకి వచ్చేసింది మనకి. అందుకని అందరూ పిఎంసిని సపోర్ట్ చేద్దాం. ఇందాక సదానందగిరి స్వామి ఎంత అద్భుతంగా చెప్పారంటే, నేను కూడా ఈ వేళ వరకు ఆ సబ్జెక్ట్ వినలేదు. కొక్కురోకో అంటే కోరికలు భలే ఉంది అది. మ్యా అంటే మేక, హిందీలో మ్యా అంటే నేనని అర్థం. ఆ రెండిట్లని బలివమని మన పెద్దలు చెప్తే అసలు విషయాలు పక్కనెట్టి వీటి రెండిట్లని బలిచ్చి మనం పటపట్లాడించేస్తున్నాం. మరి ఒక గోమాత ఈ శాకాహారపు యొక్క విలువల గురించి చెప్తున్నట్లుగా పెద్దలు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వారు ఆలాపన చేసినటువంటి ఈ పాటని సర్వేశ్వరరావు కోరికపై మనం ఒకసారి విని, ఇందులో ఎన్నోసార్లు ఈ పాట విశ్లేషణ మనం తెలుసుకున్నాం. కొంచెం మాటలతో ఈ విశ్లేషణ తెలుసుకొని చివరిగా తల్లి గోదావరి పాడుకొని ఈ చిన్నపాలెం గ్రామంలో అమ్మవారి పేరు మీద ఏర్పడినటువంటి ఆ పిరమిడ్ లోక కళ్యాణానికి అంకితం అవ్వాలని కోరుకుంటూ, జై శ్రీరామ్. పత్రి మహారాజ్ కి, పత్రి మహారాజ్ కి, పత్రి మహారాజ్ కి. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. గోమాతను నేనేరా, నాతో సరిపోలవురా. గోమాతను నేనేరా, నాతో సరిపోలవురా. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా.
కల్లా కపటము ఎరుగని గంగి గోవును నేను, ఏది చెప్పినా కాదని ఎదురు చెప్పలేను. పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను, పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను. పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నాను. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా, గోమాతను నేనేరా నాతో సరిపోలవురా, గోమాతను నేనేరా నాతో సరిపోలవురా. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. కమ్మనైన గుమ్మ పాలు కడవలతో ఇస్తున్నా, నా దూడలు కాదని మీ కడుపులు నే నింపుతున్నా. కమ్మనైన గుమ్మ పాలు కడవలతో ఇస్తున్నా, నా దూడలు కాదని మీ కడుపులు నే నింపుతున్నా. వయసుడిగిన నాడు నన్ను కటికవాని పాల్చేస్తే, వయసుడిగిన నాడు నన్ను కటికవాని పాల్చేస్తే, ఉసురుగోలు పోయి మీకే ఉపయోగిస్తున్నాను. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. నా బిడ్డలు భూమి చీల్చి దుక్కు దున్నుతున్నాయో, నా ఎరువును పైరు పెరిగి పంట పండుతున్నదోయే. నా బిడ్డలు భూమి చీల్చి దుక్కు దున్నుతున్నాయో, నా ఎరువును పైరు పెరిగి పంట పండుతున్నదో. నా చర్మమే మీ కాలికి చెప్పులుగా మారునోయ్, నా చర్మమే మీ కాలికి చెప్పులుగా మారునోయ్. నా ఒళ్ళేడంకాలతో నాదం పుట్టించెనోయ్. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా, గోమాతను నేనేరా నాతో సరిపోలవురా, గోమాతను నేనేరా నాతో సరిపోలవురా. వినరా వినరా నరుడా, తెలుసుకోర నాతోటి దేవుడా. మన ఎదర గది ఖాళీ అయింది, తలుపులు తీశారు ఈ గదిలో. మనం అందరం ఏం చేస్తాం? గోవిందా ఆ గదిలోకి వెళ్ళాం. ఇంకొక 2 గదుల్లో వెళ్తే వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోద్ది. మళ్ళీ శ్రీనివాస శ్రీ వెంకటేశ, మళ్ళీ గేటు తీశారు గోవిందా. చివరి గదిలో ఉన్నాము. ఆ గదిలోంచి మనం వెళితే వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోద్ది అనగా ఒక మినిస్టర్ వచ్చాడు. ఏమవుద్ది ఇప్పుడు? ఆ గదిలో మీరు పడి ఉండండిరా నాయన అన్నారు. ఈ లోపల ఆనంద్ గారు లాంటి ఒక ఆయన ఆ గదిలో మన మధ్యలో ఉన్నారు. సరే టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పి ఒక మంచి మాట చెప్తాను మీకు అని చెప్పారు. ఏమని అంటే, నా పేరు భీమవరంలో పిప్పళ్ళ ప్రసాదరావు, తిరుపతిలో ఏం పేరు? తిరుపతిలో నేను సంతకం పెట్టాలంటే వెంకటేశ్వర సంతకం పెడితే రూమ్ ఇస్తారా? ఎందుకని నా ఆధార్ కార్డులో ఏముంది? అప్పుడు పిప్పళ్ళ ప్రసాదరావు తిరుపతిలో ఎవడు? పిప్పళ్ళ ప్రసాదరావే. పిప్పళ్ళ ప్రసాదరావే కదా. నేను కాశీ వెళ్తే నా పేరేంటి? అక్కడ కూడా ఎక్కడికి వెళ్ళినా ఏది మారదు అని ఆయన సత్సంగం చెప్తూ వెంకటేశ్వర స్వామి గురించి 4 మంచి మాటలు చెప్పారు.
ఈ లోపల మినిస్టర్ వచ్చి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏమవుద్ది అప్పుడు? మళ్ళీ శ్రీనివాస మత్స్యావతార వరహావతార కూర్మావతార శ్రీ వెంకటేశ శ్రీ శ్రీనివాస. తీసేశారు తలుపులు. చివరికి అది కూడా వెళ్ళిపోయింది. దగ్గరికి లైన్లోకి వెళ్ళిపోయి ఎదురుకుండా ఎవరు కనపడ్డారు? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. దర్శనం అయిపోయింది. బయటకు వచ్చాం. 2 లడ్డులు ఇచ్చారు. లడ్డు ముక్క నోట్లో ఆడేసుకున్నాం. హాయిగా ఇంటికి వచ్చేసాం. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఒక్కసారి గుర్తు చేస్తాను. మత్స్యావతార మనం ఎక్కడున్నప్పుడు? తిరుపతిలో ఉన్నాం. అక్కడ నామాలు వస్తున్నాయి. మత్స్యావతార వరహావతార కూర్మావతార శ్రీ శ్రీనివాస మత్స్యావతార. ఇంద్రియాల నుంచి జయించినటువంటి ఓ వెంకటేశ్వర, ఓ గోవిందా, నిన్ను శరణు వేడుతున్నాను. ఏ రూపంలో? మత్స్యావతార. మత్స్యం అంటే ఏంటి? గట్టిగా చెప్పాలి మాట. చేప. మరి ఓ చేప రూపంలో ఉన్నట్టు వెంకటేశ్వర, నీకు గోవిందా, ఓ గోవిందా, నిన్ను శరణు వేడుతున్నానని చెప్పి ఎక్కడ చెప్పాం? తిరుపతిలో. ఇంటికి వచ్చాం, లడ్డూలు తినేసాం, అదే చేప తెచ్చుకున్నాం. ఇక్కడేమంటున్నాడు? మత్స్యావతార్ అంటే కోరుడి కింద, అక్కడేమో గోవిందా, ఇక్కడ కోరుడి కింద. మనకి ఏమాత్రమైన జ్ఞానం ఉందా అని అడుగుతున్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి యోగి వేమన. నేను కాదు. వాళ్ళిద్దరి తర్వాత అంత గట్టిగా ఆడింది డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్. గట్టిగా అడిగాడు ఈ ప్రపంచాన్ని, నీకు జ్ఞానం ఉందా అని. నువ్వు తిరుపతిలో లైన్లో నిలబడి వెంకటేశ్వర స్వామి దగ్గర కూర్చున్నప్పుడు ఆ చేప వెంకటేశ్వర స్వామి అయినప్పుడు నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ చేప ఏమవ్వాలి? మరి అక్కడ వెంకటేశ్వర స్వామికి గోవింద, ఇక్కడ వెంకటేశ్వర స్వామికి కోరుడి కింద. ఇందాక స్వామివారు చెప్పింది అదే. ఒక్కరిద్దరు కొద్దిగా నొచ్చుకుని ఉంటారు. ఏంట్రా వీళ్ళ ధ్యానం అని చెప్పి మాంసం తినొద్దు అంటున్నారు, చేపలు తినొద్దు అంటున్నారు, గుడ్లు తినొద్దు అంటున్నారని. మా కోసం కాదు, లోక కళ్యాణంలో అదొక భాగం. ఎవరు శాకాహారంగా జీవిస్తారో వాళ్ళకి ఈ భూమి మీదకి వచ్చే పని లేదని చెప్పి వెళ్ళిపోయాడు పత్రి మహారాజ్. తిరుగుతూ ఉండాలా, బ్యాగ్ కట్టుకుని కర్మలు చేసుకుని ఆ బ్యాగ్ కట్టుకుని తిరుగుతూ ఉండాలా భూమి మీదకి వచ్చి రకరకాల రోగాల. మీరు చదివారా నిన్న ఒక పేపర్లో? పుట్టిన బిడ్డకి 7వ రోజు వాడి కళ్ళు తెరవట్లేదు, ఇంకా వాడికి గుండె ఆపరేషన్ చేశారు. 7 రోజులు పసికంది 7వ నెలలో పుట్టేశాడు. అది కూడా ఆపరేషన్ చేసి తీశారు, తల్లికి ప్రమాదం అని. తీరా బయటకు వచ్చిన తర్వాత కళ్ళు తెరవట్లేదు ఏంటని టెస్టులు చేస్తే హార్ట్లో హోల్ ఉంది. వాడికి ఆపరేషన్ చేశారు 8 గంటలు. వాడు ఏం పాపం చేశాడు ఈ జన్మలో? తల్లి గర్భంలోంచి బయటకు వచ్చి 7 రోజులైంది, ఎవరికి ఏ హాని చేయలేదు కదా. మరి వాడికి ఆపరేషన్ ఏంటి? ఆ గతంలో ఎన్నో కోళ్ళను గుండెపోటు పొడిచి ఎన్నో చేపలను గుండెల్లో గుచ్చడం వల్ల ఆ కర్మ అనుభవించడానికి 7 రోజుల పసికందు కూడా ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దయచేసి పత్రి మహారాజ్, మీరు ధ్యానం చెయ్యకపోయినా పర్వాలేదు, వచ్చే నష్టం లేదు. కానీ మీరు తోటి జీవుల్ని చంపుకు తింటే ఆ కర్మలు మీరు అనుభవించడానికి మీరు మళ్ళీ భూమి మీదకి రావాలి. అలా వద్దు నాన్న, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలని 42 సంవత్సరాలు జీవితాన్ని పణంగా పెట్టినటువంటి మహోన్నతమైనటువంటి శక్తి డాక్టర్ బ్రహ్మర్షి సుభాష్ పత్రి మహారాజ్కి. మరి ఆ కోవలో ఆయన అడుగుజాడల్లో ఉన్నటువంటి వాళ్ళే ఈ పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఎవరెవరు ఎంతంత త్యాగాలు చేస్తున్నారో. అందులో ఈరోజు ఆనంద్ గారు, నాకు ఆయన గురించి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను, ఆయన వచ్చారని కాదు. ఎవరో డబ్బు ఇస్తానంటే నాలాంటి వాడైతే వెంట జేబులో పెట్టుకుంటాడు, పక్కవాడు ఎవడని చూస్తే ఈయనకి ఇంత ఇచ్చేశారని. వద్దు, ఉంచండి అన్నారు. ఎందుకని ఆయనకు కూడా భవిష్యత్తులో ఇది అవసరం అవుతుందని తెలుసు. ఆ అవసరం ఎప్పుడైంది? మొదటి కెమెరా కొనడానికి డబ్బు కావాలి. అందరూ కూడా స్టూడెంట్సే కదా, ఎవరి దగ్గర లక్షలు ఉంటాయి? అప్పుడు ఆ రోజు నాకు ఆయన మాట ఇచ్చాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి గురుగారు ఇలా ఛానల్ పెట్టమంటున్నారండి, వీడియోలు తీయమంటున్నారని చెప్తే, అబ్బా నాకు అదృష్టాన్ని కల్పించామని చెప్పి ఆయన కెమెరాలు కొనిస్తే ఆ కెమెరాలతో స్టార్ట్ అయింది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. దీని వెనకాల ఎంత కథ ఉందో చూసారా?
అటువంటి మహానుభావుడు. ఇందాక చెప్పాడు ఆయన, నేను తాడు బొంగరం లేనోడిని, నన్ను ఇక్కడ నన్ను ఆహ్వానించారని. ఎవరు? సదానందగిరి. కానీ తాడు బొంగరం ఉంది, ఆయనకు ఒక ఫ్యామిలీ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ పత్రిజీ గారి మాట జవదాటకూడదని చెప్పి పిఎంసి ఛానల్ కోసం ఆ రోజు నడుం బిగిస్తే ఈరోజు మనం అందరం ఏసీల్లో కూర్చుని ఫ్యాన్లు వేసుకుని కాలు మీద కాలు వేసుకుని టీవీలో మనం పత్రి యొక్క మహావిశ్వరూపాన్ని దర్శిస్తున్నాము. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ పిఎంసి ఛానల్ కోసం మీరు ఏమి చేయగలరో మీ దగ్గర ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్లను అడిగి ఈ పిఎంసి ఛానల్ మనందరి ఛానల్గా దాన్ని చక్కగా ఉన్నతమైన స్థితిలో చూసేలాగా మనందరం ప్రయత్నం చేద్దామని మనవి చేస్తూ చివరి పాట మా అక్క కోరిక మీద తల్లి గోదావరి పాడేసుకుని సాయంత్రం మనం ఎక్కడ కలవాలి? అందరూ గట్టిగా చెప్పాలి. మానస సరోవరంలో మొదటి పాట మా బాబాయ్ పాట పాడేసి ఆ కార్యక్రమం మొదలు పెడతాను. థ్యాంక్ యూ. తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. అరే 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 తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. అందరూ అన్ని కోకిల్లే. బాలే బాలే. నిరుపేదలైనా ధనవంతులైనా కులమతమేదైనా జాతి ఏదైనా అరే 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 నిరుపేదలైనా ధనవంతులైనా కులమతమేదైనా జాతి ఏదైనా చిన్నవారలైనా పెద్దవారలైనా శ్వాస మీద ధ్యాసతో చెయ్యాలి ధ్యానం. ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధించినాడు బ్రహ్మర్షి పత్రిజీ. తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. బాలే బాలే అమ్మా. నా వారు ఎవ్వరు, మీ వారు ఎవ్వరు, ఎవ్వారికెవ్వరు ఈ లోకమందు. అరే 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 నా వారు ఎవ్వరు, మీ వారు ఎవ్వరు, ఎవ్వారికెవ్వరు ఈ లోకమందు. పరమాత్మ రూపం ఈ సృష్టి లోకం, అందరికీ శ్రేయస్సు ఈ పిరమిడ్ ధ్యానం. ఇది సత్యమంటూ ఇదే వేదమంటూ బోధిస్తుందండి జగన్మాత పిరమిడ్. తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. పత్రి మహారాజ్ కి, పత్రి మహారాజ్ కి. ధ్యానము అంటే మానవుడు తినవలసిన ఆహారం, మానవుడు తినవలసిన ఆహారం, మానవుడు తినవలసిన ఆహారం. సదానంద యోగి గారి ద్వారా వారిని సన్మానించుకున్నాం. మరి ఈ ఊరిలో ధ్యానాన్ని తీసుకొచ్చి ధ్యానాన్ని ఈ ఊరంతా కూడా వ్యాప్తి చేసినటువంటి అరుణ గారు, యోగేశ్వరమ్మ గారు, అట్లా సర్వేశ్వర గారి దంపతులకు మనం సన్మానం చేసుకుందాం. వాళ్ళు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానించుకుందాం. గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేసుకుందాం. వీళ్ళందరూ ఈ ఊరు ధ్యానాన్ని తీసుకురాబట్టి ఇంత చక్కని పిరమిడ్ కట్టడం, ఇంత చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించుకోగలిగాం.
ఇంకా చుట్టుపక్కల గ్రామాలంతా కూడా ధ్యానమయం కావాలి, ఇంకా పిరమిడ్ రావాలి, అందరూ హాయిగా ఆరోగ్యంగా ఆనందంతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుందాం. ఓకే, ధన్యవాదాలు. సర్వేశ్వర గారు రండి. మరి చుట్టుపక్కల గ్రామాలంతా కూడా ధ్యానాన్ని విస్తారంగా అందించినటువంటి ధ్యాన కుటుంబం సర్వేశ్వర గారి కుటుంబం.